ఇన్నోవేటివ్ థింగ్. ఎక్కడ చూసినా కానీ ఈరోజు ఒక బజ్వర్డ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ యాజ్ ఏ నోట్, ఇఫ్ ఐ సే, ఎంతమంది మీలో ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూసి, మేబీ నెంబర్ ఆఫ్ పీపుల్ మే సా దట్ మూవీ. ఈవెన్ అందులో కూడా ఒక చిన్న పిల్లవాడిని, హీఈస్ ఎ ఫేమస్ క్యారెక్టర్ టుడే. అతన్ని అడిగితే ఏఐ అంటే తెలియదా అంటే అతను తెలియదని చెప్పటం, దాని మీద ఒక చిన్న కామిక్ లాగా తీసుకురావటం డైరెక్టర్ చేశారు. అంటే సి హౌ సిగ్నిఫికెంట్ వర్డ్ ఇట్ హ్యాస్ బీన్ బికేమ్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ యూజింగ్. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన టీటీటీడబ్ల్యూఎస్ 189 బ్యాచ్, ఐఎమ్ రైట్? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. Yes, sir. 189 బ్యాచ్ కోఆర్డినేటర్స్ అయిన వాళ్ళకి, మెంటర్స్ అయిన వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన రంప నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అకాడమిక్స్ గా మనం అందరం కూడా చదువుకునేటప్పుడు కరికులం ఒకటి డిజైన్ చేయబడుతుంది. ఆ కరికులం ని మనం ఫాలో అవుతూ అన్ని సబ్జెక్ట్స్, ప్రాక్టికల్స్, ఐ మీన్ ల్యాబొరేటరీస్ చేస్తూ వస్తూ ఉంటాం. నాకు తెలిసి నేను చిన్నతనంలో ఒక సబ్జెక్ట్ అయితే చదువుకున్నాను, దట్ ఈస్ కాల్డ్ మోరల్ సైన్స్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ కమ్ అక్రాస్ దాట్? ఎంతమంది మోరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు? ఎదర్ ఇట్ మేబీ యూ కెన్ అన్మ్యూట్ అండ్ సే ఆర్ ఎల్స్ యూ కెన్ టెక్స్ట్ ఇన్ ద చాట్ విండో. మోరల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఎంతమంది గుర్తుంది అది, మోరల్ సైన్స్ అనేది? చక్రపాణి గారు, యూ హ్యావ్ ద మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ఇన్ యువర్ స్కూలింగ్, వెరీ గుడ్. ఇంకా ప్లీజ్ బీ ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్ గా ఉంటే ఏమవుతుంది అంటే విల్ సీ ద మ్యాజిక్ ఆఫ్ ఇంటరాక్టివ్నెస్ at the end of the session. Not as a specific subject, sir, but moral science is taught in English, Telugu, so as a languages, sir. Wonderful, As some lessons. Some lessons ఉండేవి. This is like అలాగే we'll have some other people also. Please talk. It's very better to interact. Or else I should ask you, Madhuras Chauhan garu, is there any moral science subject you have in your schooling, Andy? Happy evening, sir. Happy evening to all. Yeah, happy evening. సార్, మోరల్ అనేటువంటి అంటే సబ్జెక్ట్ పరంగా కాకుండా పని చేసినటువంటి దాంట్లో మాత్రమే నేర్చుకోవడానికి, అలా మాత్రమే నేర్చుకున్న వాళ్ళం సార్. ఒక సెపరేట్ సబ్జెక్ట్ గా లేదు? లేదు సార్, సెపరేట్ సబ్జెక్ట్ మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ కాకుండా మోరల్ ఎథిక్స్ ఏంటి, మోరల్ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఇవి ఇలా నేర్చుకున్నాం సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. వాణి గారు? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే మాకందరికి వినిపిస్తుంది. సారీ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా మోరల్ అది గుర్తుకుంది, కానీ ఇది మోరల్ అది లేదు సార్, ఐడియా లేదు. ఓకే, చాలా రోజులు అయింది బుక్స్. ఎప్పుడో స్కూలింగ్ గురించి ఇప్పుడు అడుగుతున్నాను, డోంట్ మైండ్. అంటే ఇక్కడ ఈ అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మీ అందరికీ కూడా ఈ రోజుల్లో మీరు చూస్తే కనుక సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ లాగింగ్. సమాజంలో మనం ఎలా బ్రతకాలి అనే అంశాలు చాలా చాలా మందికి ఇవాళ తెలియట్లేదు. ఉదాహరణ తీసుకుంటే, అందరం కూడా ఎక్కడో ఒక విధంగా మనందరం అనుభవం చెందే ఉంటాం. ఫలానా వ్యక్తి మనల్ని కలవటానికి వస్తున్నాను అంటే, ఫలానా టైంకి మనల్ని వెయిట్ చేయమంటే మనం అక్కడ వెయిట్ చేస్తాం, బికాజ్ ఆఫ్ వీఆర్ ఎ డిసిప్లైన్డ్ పీపుల్.
బట్ దట్ గాయ్ 5 minutes లో వస్తున్నా అంటాడు, ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను అంటాడు, ఇంకొక గంట అయినా కానీ రాడు. స్టిల్ హీఈస్ ఆన్ ది వే అన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళి 10 సార్లు మళ్ళీ వెనక్కి రావచ్చు. అంటే పరస్పరము మనం మాట్లాడుకునే దానికి ఎక్కడ ఉన్నామని చెప్పి ఇంత టైం పడుతుందని ప్రాపర్ గా ఒక పర్సన్ కి మనము కన్వే చేయడానికి కూడా ఈ రోజుల్లో చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, మీకు ఏదన్నా అవకాశం ఉంది, ఏదన్నా హెల్ప్ చేయగలరా, లేకపోతే ఏదన్నా పని చేయగలరా అని అడిగితే అయితే అవుతుందనో లేకపోతే అవుతా అవ్వకపోదనో అని చెప్పేసి ఒక మాట చెప్పడానికి కూడా చాలా చాలా సమయం తీసుకుంటున్నారు ఈ రోజు. అయితే అవుతుంది లేకపోతే లేదు, దాన్ని మధ్యలో పెట్టి గోడ మీద పెళ్లిలాగా అటు దూకుదామా ఇటు దూకుదామా అన్నట్టుగా కూడా ఉంటుంది. అంటే సి హౌ ద సొసైటీ ఈస్, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని కొన్ని అంశాలు అనేవి మనం పుస్తకాల నుంచి కాకుండా సమాజాన్ని చూసి నేర్చుకుంటూ, లేదా ఇటువంటి ఫౌండేషన్స్ ద్వారా మనం నేర్చుకుంటే మన జీవన శైలి అందరూ మెచ్చే విధంగా, అలానే మనం ఒక మంచి క్రమశిక్షణతో బ్రతికే విధంగా చేస్తుంది. అటువంటి స్కిల్స్ ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కి. ఎందుకంటే స్టూడెంట్ దశ నుంచి మనం పెద్ద అవుతాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కావాలి అని చెప్పి మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ ఎ పాలసీ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్, ఎన్ఈపి 2020. హౌ మెనీ ఆఫ్ యూ నో? ఐ డోంట్ నో. ఎవరికైనా ఐడియా ఉందండి ఎన్ఈపి 2020? యా, ఎన్ఈపి 2020 వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క పిల్లవాడు వారి యొక్క పర్టికులర్ పారామీటర్స్ లో అన్ని ఆస్పెక్ట్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ తీసుకోండి, లైఫ్ స్కిల్స్ తీసుకోండి, అకాడమిక్స్ తీసుకోండి, కో కరికులర్ యాక్టివిటీస్ తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి, వేటిల్లో ఏ విభాగాల్లో ఎలా ఉన్నాడని ఒక ఎనాలిసిస్ అనేది బయటికి తీసుకొస్తున్నారు. పాయింట్ బేస్డ్ క్యాలిక్యులేషన్ తీసుకొస్తున్నారు. అలా తీసుకురావటం వల్ల ఏంటంటే ఈ పారామీటర్లో ఇలా ఉన్నాడు, ఇంతలా మెరుగుపడాలి అనేది ఒక సార్ట్ ఆఫ్ ఇది వస్తుంది. అది ఒక ఆస్పెక్టే ఎన్ఈపీలో 2020లో. ఇంకా దేర్ ఆర్ సెవరల్ ఆస్పెక్ట్స్. అంటే ఒక మనిషిగా మనము చక్కగా నిలబడాలి అంటే కొన్ని ప్రమాణమైన విధానాలు మనకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తున్న ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, అలాగే లైఫ్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఈ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇవి ప్రత్యేకంగా స్కూల్ తరగతుల్లో కావచ్చు, లేదంటే కళాశాల తరగతుల్లో కావచ్చు లభ్యం కావట్లేదు అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం. అవునంటారా కాదంటారా? Yes, sir. ఓన్లీ 1 year. How many participants? 31 Yes, sir. members were. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir, definitely. ఒకరే Yes, yes, అన్నేసి yes, చెప్తే నాకు sir. ఇబ్బంది. మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఆనెస్ట్ గా ఎంతమంది అసైన్మెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు? ఆనెస్ట్ గా ఎంతమంది అసైన్మెంట్స్? నిజాయితీ కావాలి ఇక్కడ. వండర్ఫుల్ సౌమ్య గారు. ఇంకా నేను అంతేనా? చేస్తున్నాను. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది సార్. ఓకే, బ్యాలెన్స్ ఒకటి ఫ్యాక్టర్ balance పక్కన పెట్టండి. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ పక్కన పెట్టండి. అసలు కమిటెడ్ గా ఎంత బాగా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనేది నాకు కావాలి. అది నిజాయితీగా. వండర్ఫుల్ వండర్ఫుల్. అసైన్మెంట్స్ చేస్తూ ఉంటేనే మీరు జాయిన్ అయిన దానికి కరెక్ట్ మీనింగ్. అదర్వైజ్ అది కూడా మన సెషన్ లో వస్తుంది, ఇప్పుడు మన డిస్కషన్ లో వస్తుంది. 100% అసైన్మెంట్ సబ్మిట్ చేసి మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని మీరు వేసుకోండి. ఫలానా 189 బ్యాచ్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సత్యరాజు గారు అనగానే హీ హ్యాస్ సబ్మిటెడ్ ఆల్ 100% అసైన్మెంట్స్ అండి, ఆయన బెస్ట్ ఆయన ఇచ్చారండి అని కోఆర్డినేటర్స్ మెంటర్స్ చెప్పాలన్నమాట. ఐ డిడ్ ఫ్రమ్ 1 to 1 బ్యాచ్ 23 September. Who is the one person completed and submitted all assignments 100% అంటే you will get the name Dr. Veera from everybody. ఎందుకంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నావు, నీకు ఏంటి అంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నా. చెప్పుకోవాలి. హూ కెన్ యు నో దట్? నాకు ఈ సౌమ్య గారు తెలియదు, సత్యరాజ్ గారు తెలియదు, డాక్టర్ అనుష గారు తెలియదు, నాగంజలి గారు తెలియదు, మధుర గారు తెలియదు, వాణి గారు తెలియదు, ఎవరు తెలియదు నాకు. వాళ్ళందరికీ నా గురించి తెలియదు కదా.
తెలియటం కోసమే కదా ఇంట్రో కూడా చెప్పింది. బట్ ఐ వాంట్ టు గివ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ TTTWS. ఇది మీరు చేస్తే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఏదో ఒక ఆస్పెక్ట్ లో. నాకు ఈ TTTWS, నేను టీచింగ్ ప్రొఫెషన్ లో 2004 నుంచి ఉన్నాను. ఐ హ్యావ్ మై స్కిల్స్. బట్ ఎందుకు TTTWS నేను నేర్చుకున్నాను, ఎందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి ఒక ట్రైనర్ గా నా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నాను అంటే, నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, వాటిని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసుకున్నాను. అండ్ నా కోపం ఎక్కువ, దాన్ని తగ్గించుకున్నాను. అండ్ ఆతృతతో పనులు చేస్తూ ఉంటాను, దాన్ని బ్యాలెన్స్ చేద్దాం. సో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ మై లైఫ్ స్టైల్. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాను ఇప్పుడు. మోర్ ఎవర్ ఇంపాక్ట్ కి నేను ఎక్కువసార్లు థ్యాంక్స్ చెప్పేదానికన్నా నా వైఫ్ ఎక్కువసార్లు థ్యాంక్స్ చెప్పాను. బికాస్ ఆఫ్ కోపం తగ్గిపోయింది. బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాను, సెటిల్డ్ గా మాట్లాడుతున్నాను. అంటే ప్రొఫెషన్ లో మీరు ఇవన్నీ చేయలేదా అంటే కొన్నిసార్లు చేశానేమో, కొన్నిసార్లు చేయలేను, కానీ ఇప్పుడు అన్నిసార్లు చేస్తూ ఉన్నాను. సో దేర్ ఈస్ సమ్ ఆస్పెక్ట్ విచ్ యూ కెన్ గెట్ ట్రాన్స్ఫార్మ్ in your lifestyle also by this workshop. That is going to happen. For that sake, I'm asking about you try and complete all your assignments without fail and submit them. Then only you can have a transformation. Otherwise you cannot. లేకపోతే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాదు. మీరు అనుకున్న స్థాయికి లేదా మీరు అనుకున్న ఏదైతే రీతిలో మీరు మారాలనుకుంటున్నారో అది అవ్వలేదు. Right, we'll enter into the session straight away. Let's have some small discussion. What is knowledge? What is skill? You can unmute and say, anybody. Let's have a small discussion. What is knowledge and what is skill? నాలెడ్జ్ అంటే నేర్చుకున్నది చెప్పడం సార్. నాలెడ్జ్ అంటే భూపతి గారు చెప్పండి. భూపతి గారు చెప్తూ వెళ్ళిపోయారు. లెట్స్ గో ఫర్ అనదర్ వన్. శ్రీనివాస్ గారు or else శ్రీకాంత్ గారు. ఒక్కొక్కరిగా మాట్లాడదాము. యూ ఆల్రెడీ నో అబౌట్ ద ఎథిక్స్ అండ్ ethic weight, right? Yeah. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడుతున్నారు, మీ సిగ్నల్ అన్రీచబుల్ ఉంది, ప్రాపర్ గా రీచ్ అవ్వట్లేదు. No అండి, your signal is not reachable, your voice is cracked. Sanjeevi garu, you can, sir, it is a good thing that you can raise your hand. Let me take one by one. Sir, happy evening, sir. Yeah, very happy evening, sir. సో నాలెడ్జ్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్, ట్రాన్స్ఫర్ అవుతుంది. స్కిల్ అనేది ఇట్ షుడ్ బి ఇండివిజువల్ సార్, బేస్డ్ ఆన్ నాలెడ్జ్. Wonderful. Thank you. సౌమ్య గారు, please go ahead. సార్, అదే నాలెడ్జ్ అంటే అదే సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళకి తెలపడం. స్కిల్ అంటే ప్రాక్టికల్ గా మనం చేసింది. Very close answer and you are there. Happy for that. Sachiraj garu, please. And remaining people, please lower your hand. Daises not lower చేస్తుంది. సార్ నాలెడ్జ్ అంటే విజ్ఞానం సార్. మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మనం ప్రపంచంలో ఉన్న ప్రతి అంశాన్ని తెలుసుకోగలగడం విజ్ఞానం. స్కిల్ అంటే మనకంటూ స్పెషల్గా ఉండడం, ఒక్కొక్క అంశంలో మనం ప్రత్యేకత కలిగి స్కిల్ కలిగి ఉండడం. Wonderful. Let me take up to Abhilash garu and then we can go for the next question. You can lower your hand, sir. Thank you for the answer. Srinu garu, Arukonda. అయ్యి సార్, నాలెడ్జ్ అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సార్, మనం బుక్స్ ద్వారా కానీ ఇంకేదైనా ఛానల్స్ ద్వారా కానీ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ సార్. స్కిల్ అంటే ఆ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టీస్ లో పెట్టడం సార్. స్కిల్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. Great. ఇంప్లిమెంట్ చేసి స్కిల్. Srinu garu, you already know everybody. Again Srinu garu, Srinivas. Yeah, yes, Srinivas garu. J3. అదే సార్, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని దాన్ని ఎలా మనం యూజ్ చేస్తున్నాము, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామే దాన్ని స్కిల్ అంటారు సార్. ఉన్న నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేయడం అన్నట్టు. Wonderful. Please lower your hands. Nasreen garu. హ్యాపీ ఈవినింగ్ సార్. సరే, నాలెడ్జ్ అనేది మనం బుక్స్ ద్వారా దేని ద్వారా పెంచుకోవచ్చు సార్. స్కిల్ అనేది మనకంటూ స్పెషల్ గా ఉంటుంది సార్, మనం అందులో పర్ఫెక్షన్ గా ఉంటాము. అది సార్.
వండర్ఫుల్ వండర్ఫుల్. Thank ఆల్ యూ హ్యావ్ ద అంటే అవుట్లైన్ ఆఫ్ అవర్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెరీ కరెక్ట్. అండ్ అందరికీ కూడా కొంత అవగాహన అయితే ఉంది వాట్ ఈస్ నాలెడ్జ్ అండ్ వాట్ ఈస్ స్కిల్ అనేది. అండ్ పర్ఫెక్ట్ అవగాహన ఉంది, కొంత కూడా కాదు, పర్ఫెక్ట్ అవగాహన ఉంది. నాలెడ్జ్ అంటే మనం ఏదైనా కానివ్వండి, ఎవరైనా చెబితే కానివ్వండి, లేదంటే కనుక ఏదైనా పుస్తకం నుండి కానివ్వండి, లేదా ఏదైనా మాధ్యమం నుండి మనం విని గ్రహించి నేర్చుకునే దాన్ని జ్ఞానం అంటాం. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. వేర్ యాజ్ స్కిల్, ఇవి రెండు కూడా ఇంటర్లింక్డ్ అండి. అది వేరు ఇది వేరు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో దాన్ని అమలులో పెడుతూ, ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ప్రాక్టీస్ అప్లై చేస్తూ ఉన్నామో, దెన్ యూ బికమ్ ఎ స్కిల్డ్ పర్సన్ ఇన్ దాట్ డొమైన్ ఆర్ ఏరియా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. నేను చెప్పుకుంటుంది మీరు అందరూ వింటున్నారు, వినేసి పక్కన పెట్టేసేసారు అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ నాలెడ్జ్. విన్నదాన్ని అప్లై చేస్తూ యూ కీప్ ఆన్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ప్రొఫెషన్, then you will become a skilled person. So that is called skill. Is there any doubt now in this point? I hope I'm clear. No doubt. Thank you very much. So ఇప్పుడు మీరు స్కిల్డ్ పర్సన్స్ అవ్వాలనుకుంటున్నారా, నాలెడ్జ్ పర్సన్స్ అవ్వాలనుకుంటున్నారా? Knowledge plus skills, sir. నాలెడ్జ్. నేను ఇందాక చెప్పాను రెండు వేరు కాదు ఒకటే అని చెప్పేసి. స్కిల్డ్ సార్. So if you become a skilled person, you will have knowledge. If you have a skill, you will have knowledge. So wonderful. So if you want to be a skilled person, you have the knowledge and you are applying it and you are implementing it, executing it. Right. Let me share my screen. Is my screen is visible and yes sir. learning about AI tools. Already we had some discussion between knowledge and skill. Yes. Then what is artificial intelligence? I'm straight away coming into this artificial intelligence. Before to that, what is intelligence? Can anyone say? Unmute and say, or raise your hand and say. What is intelligence? చెప్పండి సత్యరాజ్ గారు. నాలెడ్జ్. నో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఇంటెలిజెన్స్. ఆ డిస్కషన్ అయిపోయిందండి. ఇంటెలిజెన్స్ తెలివి సార్, తెలివి. ఓకే. శ్రీను అర్కొండ గారు. మేధస్సు సార్, మనం అంటే మనం మేధస్సు. సౌమ్య గారు. సరే, అన్ని విషయాలు తెలిసి ఉన్న వాళ్ళని అనుకుంటా. అన్ని విషయాలు తెలుసుండ వాళ్ళని ఇంటెలిజెంట్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని అనుకుంటా. ఓకే, క్లోజ్ టు ద ఆన్సర్, రైట్. శ్రీనివాస్ జీత్రి గారు. అతి తెలివి సార్. ఓ, దిస్ ఇస్ ఎ వెరీ బిట్ డిఫరెంట్ ఆన్సర్. అతి తెలివి. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే అతి తెలివి. ఓకే, రైట్. నస్రీన్ గారు. సార్, ఒక సబ్జెక్ట్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండడం సార్. ఓకే. డాక్టర్ అనూష చిల్లంశెట్టి గారు. సార్, దట్ ఈస్ అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ థింగ్స్ ని అర్థం చేసుకొని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం, అంటే థింక్ చేయడము, ఎనీథింగ్ ఎల్స్. సో నైస్ అండి, గుడ్ ఆన్సర్స్. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ అంటే కొన్ని సీక్రెట్ విషయాలు చెప్పడం సార్. వెంకట అభిలాష్ గారు సీక్రెట్ విషయాలు చెప్పడం. సీక్రెట్ విషయాలు కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు కదా సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటున్నారు. ఓకే, ఫైన్, రైట్. డీప్ గా తెలుసుకోవడం.
ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ టెక్నిక్స్ ఉపయోగించడం సార్, అర్థం చేసుకుని దాన్ని ఒకటి మన సొంత టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్కిల్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. నాగభూషణం గారు ప్లీజ్ సే సార్. ఏ ఆన్సర్ అయినా కానీ చేయగలగడం సార్. ఏ ఆన్సర్, ఏ క్వశ్చన్ వేసినా ఏ క్వశ్చన్ వేసినా కానీ ఆన్సర్ చేయడం. ఓకే. సో మీ పెర్సెప్షన్స్ అన్ని చూస్తూ ఉంటే క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చెప్పడం, లేదంటే కనుక సబ్జెక్ట్ కలిగి ఉండటం, లేదా తెలివి ఉండటం, లేదా అతి తెలివి ఉండటం, ఎటువంటివి ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ లోకి వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఏ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మనం అక్కడ అప్లై చేయాలి అనే ఒక ఎబిలిటీ మనలో బిల్డ్ అయింది అనుకోండి, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటెలిజెన్స్. క్లాస్ రూమ్ లో మనము అడిగితే ఎవరైనా కానీ ఆన్సర్ చేస్తారు, కానీ కరెక్ట్ గా మనము ఎక్కడైతే ఆ పర్టిక్యులర్ టాపిక్ మనకి అప్లై చేయాలో అది అక్కడ అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సో వెన్ యూ సీ అబౌట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రిలేటెడ్ ఆస్పెక్ట్. ఇక్కడి వరకు కూడా మనం చూస్తున్నంత ఇంటెలిజెన్స్ అంతా కూడా ఏంటి అంటే హ్యూమన్ రిలేటెడ్, నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద హ్యూమన్ రిలేటెడ్. The person who have a brain and he is utilizing it and he is correctly implementing at the right time, that is called intelligence. ఆ పర్టిక్యులర్ ఇంటెలిజెన్స్ ని, అది న్యాచురల్ గా ఉండే ఇంటెలిజెన్స్ ని ఒక సిస్టమ్ ని గనక ట్రైన్ చేసి సిస్టమ్ వర్క్ అయ్యేలాగా, సిస్టమ్ థింక్ చేసేలాగా, లేకపోతే సిస్టమ్ మనం ఏదైతే పని చేస్తుందో అలా చేసేలాగా మనం కనుక తయారు చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ అంటాం. ఆర్టిఫిషియల్ అంటే ఏంటండి? జనరల్ తెలుగు మీనింగ్ కృత్రిమ, అంతేనా? కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. అంటే కృత్రిమంగా మనం ఏదైతే ఒక మేధస్సుని తయారు చేస్తున్నామో అది మనలాగా పనిచేయటం. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో అది కూడా అలా ఆలోచించేలాగా మన పని చేస్తూ వెళ్ళేటట్టుగా మనం తయారు చేస్తాం. మనం అది కంప్యూటర్ సిస్టమ్ అనండి, లేదంటే కనుక రోబోట్ అనండి, లేకపోతే ఇంకొక మెషిన్ అనండి, ఏదైనా కానివ్వండి, మెషిన్ విచ్ వర్క్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ విచ్ ఇట్ ఈస్ బీన్ ట్రైన్డ్, దట్ ఈస్ కాల్డ్ AI enabled system. What do you call? AI enabled system. If you see this one, what is artificial intelligence? From Wiki, I taken this particular definition. Intelligence exhibited by machines. ఇక్కడ machines అంటే మీరు కంప్యూటర్ సిస్టమ్ అనొచ్చు అని చెప్పాను, లేదా యూ కెన్ కాల్ అబౌట్ లైక్ ఏ రోబో అని కూడా అనొచ్చు అని చెప్పాను. పర్టికులర్ గా మాట్లాడుకోవాలి అంటే కనుక కంప్యూటర్ సిస్టమ్స్ అంటే ఒక మేధస్సుని ఒక మెషిన్ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. చూడండి, ఈ సకల చరాచర సృష్టిలో మనలాగా నవ్వగలిగి, మనలాగా ఆలోచన చేసే ఆబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే గనక అది మనిషి అని నేను అంటాను. ఎంతమంది మీరు ఏకీభవిస్తారు? అంటే మిగతా చరాచర సృష్టిలో ఉన్న జీవరాశులు వాటంతటికి అవి ఆలోచన చేసి, లేకపోతే స్పందించి, లేకపోతే ఏదన్నా ప్రక్రియని ఇది ఇలా కాదు ఇలా చేస్తే, ఇది ఇలా కాదు ఇలా చేస్తే అని చెప్పేసి పంచుకునేగలిగే, మాట్లాడగలిగే కొన్ని సామర్థ్యాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే అందులో ముందు వరుసలో మనిషి అనేవాడు. అలా ఒక సిస్టమ్ ఎగ్జిబిట్ చేసింది అనుకోండి, దాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ artificial enabled system, and that too it is must trained by a human. I hope it is clear what is AI. Artificial intelligence ante intelligence exhibited by a machine. That's in a simple way. Okay andi, shall I go for the next slide? Yes sir. Thank you. Before and now about AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి? బిఫోర్ అండ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. మీకు
ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు మీరు అందరూ ఎవరో ఒకరు. అక్కడ మీరు ఒక డిపాజిట్ చేయటమో ఏదో ఒకటి చేశారు, దాన్ని క్యాన్సిల్ చేయాలి, మీరు రిఫండ్ తీసుకోవాలి. మీరు జమ చేసిన మొత్తం ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ తో సహా నాకు వెనక్కి ఇప్పించండి, నేను క్లోజ్ చేస్తున్నాను అకౌంట్ అనేది చెప్పాలి. అలా చెప్పే క్రమంలో వాళ్ళు ఏమంటున్నారంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, మాకు ఒక లెటర్ సబ్మిట్ చేయండి, మేము మీ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తాము అని చెప్పారు. అప్పుడు మీరు ఏం చేస్తారండి? మీకు మీరుగా రాయగలిగితే మీరు ఏం చేస్తారండి? మీరు రాసేస్తారు. రాయలేకపోవటం అనేది మీకు తెలియకపోతే ఏం చేస్తారండి? ఎనీవన్? ఇంకేమన్నా తీసుకుంటాం. సాయం అడుగుతాం సార్. హెల్ప్ తీసుకుంటాం. యూ కెన్ ఆస్క్ ద హెల్ప్ ఫ్రమ్ సమ్వన్, అంతేనా? చాలా Yes, బాగా sir. చెప్పారు. యూ కెన్ ఆస్క్ సమ్వన్. అలా అడిగే క్రమం చాలా ఉంది, అవునా? మీరు అడగటమో లేదా మిమ్మల్ని ఇంకొకరు అడగటమో, అయ్యా లెటర్ రాసి పెట్టు, అమ్మ లెటర్ రాసి పెట్టు, వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పి, అవునా? ఎస్ సార్. ఇదే ఒక మెషిన్ కి మీరు ఇచ్చారనుకోండి, ఏమండి? ఇదే ఒక మెషిన్ కి, రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ మ్యూట్ చేసుకొని ఉండండి. ఇదే విషయాన్ని మీరు ఒక మెషిన్ కి ఇచ్చారు, మెషిన్ అంతా ట్రైన్ అయి ఉంది, ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ ఇస్తుంది, ఎలా కావాలంటే అలా ఇస్తుంది. ఆ మెషిన్ ని మీరు అడిగి, నాకు ఈ లెటర్ కావాలి, నేను సో అండ్ సో అకౌంట్ క్లోజ్ చేస్తున్నాను, నాకు అమౌంట్ ఇప్పించండి వెనక్కి అని చెప్పి మేనేజర్కి ఒక లెటర్ రాసి పెట్టాను, ఒక మెషిన్ అడిగితే ఆ మెషిన్ లెటర్ మీకు రాసి పెట్టింది అనుకోండి, దాన్ని చూసి మీరు రాసుకోవటమో లేదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవటమో చేస్తే పని సుగమంగా అయిపోయిందా లేదా? అంతేనా? ఈజీగా అయిపోయిందా లేదా? సో దిస్ వర్క్ ఈస్ బీయింగ్ డన్, ఈస్ గోయింగ్ టు బి డన్ బై ద సిస్టమ్. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎవరినైతే అడిగారో పలానా 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 అని, అది మీరు సిస్టమ్ని అడుగుతారు. ఆ రోజుల్లో ఉన్నాం మనం. చాలా మంది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గనక, చాలా మంది కూడా పెద్దవాళ్ళు, అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మీ పైన పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదన్నా రాతపూర్వకంగా రాయాలి అంటే సబ్జెక్ట్ కదలదు. పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు సబ్జెక్ట్ కదలదు, ఏం రాయాలి, ఏం రాయొచ్చు, ఏం రాయకూడదు అనేది కదలదు. ఒకవేళ వాళ్ళు రాసింది కరెక్టా కాదా అని ఒక మీమాంస ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకోండి అది కరెక్టే అనుకోని, ఇది కాదండి ఇది తప్పు మళ్ళీ రాయండి అంటే ఇక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎలాగా, ఎవరిని అడగాలి, దాని సారాంశం ఎట్లాగా, అంతేనా కదా? ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక పర్టిక్యులర్ సిస్టమ్ ని తయారు చేసుకున్నాము. దట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, వేర్ ఇట్ విల్ గివ్ యూ ఆల్ యువర్ ఆన్సర్స్. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాం. అటువంటి సిస్టమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చూడండి, ఈరోజు ఇందాక చెప్పినట్టుగా వినాద్ గారు, చాలా చాలా సులభంగా మనం పేమెంట్స్ చేస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మంది కొంచెం డబ్బుల్ని పాకెట్లో పెట్టుకొని ఎక్కువ డబ్బుల్ని అకౌంట్లో పెట్టుకుంటున్నారు, అవునా? డబ్బులు మర్చిపోయినా కానీ ఫోన్ మర్చిపోకుండా ఫోన్లో నుంచే మనం పేమెంట్స్ చేస్తున్నాం. వెదర్ ఇట్ మేబీ యూ కెన్ కాల్ జీపే, ఫోన్పే, ఈ క్యాష్, ఎనీథింగ్ యూ కెన్ నేమ్ ఇట్, యూపీఐ పేమెంట్స్. మీకు అందరికీ తెలుసో లేదో, ఇండియా ఇస్ ద వన్ కంట్రీ విచ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సింప్లిఫైడ్ పేమెంట్ సిస్టమ్. ఇంత సింప్లిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఏ పర్టికులర్ కంట్రీలో కూడా లేదట. అండ్ ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయట ఆ యూపీఐ పేమెంట్స్ నుంచి. అంటే డిజిటలైజేషన్ అంతగా జరిగింది. సో బిఫోర్ అండ్ నౌ అబౌట్ ఏఐ, ఇఫ్ యు సీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్సెస్ ఏంటనేది మనం ముందు డిస్కషన్లో చూడబోతుంది. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూడండి, ఎక్కడైతే కనుక ఎన్ని పర్టిక్యులర్ మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాము. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్? కెన్ ఎనీవన్ నేమ్ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్? విన్నాం సార్, కానీ పేరు తెలియదు సార్. పర్లేదు పర్లేదు, ఇంకెవరైనా చెప్తారో విందాం, నేను చెప్తాను తర్వాత. చెప్పండి శ్రీకాంత్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీరు సిగ్నల్ అన్రీచబుల్ ఏరియాలో ఉంది. వెరీ సారీ. అంటే మీరు చెప్తుంది నేను తర్వాత చెప్తాను, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం సార్. ఎనీబడి అదర్స్ నో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి విన్నారా? సరే, ఎలన్ మస్క్
ప్రకటించినట్లు న్యూస్ లో చూసినట్లు గుర్తు పేరు సార్. పేరు పేరు సార్, అది కంపెనీ పేరు, కార్ పేరు టెస్లా సార్. టెస్లా. టెస్లా. వండర్ఫుల్ వండర్ఫుల్. టెస్లా సత్యరాజ్ టెస్లా గారు, శ్రీకాంత్ గారు కూడా ఇందాక చెప్పింది అదే, వినపడలేదని చెప్పాను. క్రాక్ అవుతుంది వాయిస్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఇప్పటి వరకు కూడా డ్రైవ్ చేస్తున్న కార్స్ నే చూసాం మనం. ఆ డ్రైవర్ సీట్ లో డ్రైవర్ లేకుండా కార్ని నడుపుకుంటూ వెళ్తుంది. ఎదురుగా ఆబ్జెక్ట్స్ ఏమొస్తున్నాయి, పక్క నుంచి ఆబ్జెక్ట్స్ ఏమొస్తున్నాయి, మనం లెఫ్ట్ తీసుకోవచ్చా, రైట్ తీసుకోవచ్చా, ఈ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఎవరు చేసుకుంటారంటే కారే చేసుకుంటుంది. అంటే సిస్టమే చేసుకుంటుంది. అలా ట్రైన్ చేయబడిన కార్స్. అవునా? అలానే సెక్యూరిటీ సర్వేలెన్స్ చూడండి, మనం వాచ్మెన్స్ పెట్టుకునే వాళ్ళం. దిస్ ఈస్ ఎ మాన్యువల్ ప్రాక్టీస్. బ్యాంకుల దగ్గర వాచ్మెన్ ఉండేవాళ్ళు, ఇవాళ వాచ్మెన్ ఉంటున్నారా? వెరీ రేర్. సెక్యూరిటీ సర్వేలెన్సెస్ కింద ఏమొచ్చేసాయండి? కెమెరాస్ వచ్చాయి. కెమెరాస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ సిసి సర్వేలెన్సెస్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ స్టిల్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేసేటట్టుగా, వీడు ఎవడు ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసేటట్టుగా, వాళ్ళు మెయిలా ఫీమేలా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, వాట్ ద పాయింట్? ఆ ఫేస్ ని డిటెక్ట్ చేస్తూ వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి అనే సర్వేలెన్స్ కూడా వచ్చేసింది. దట్ ఈస్ సెక్యూరిటీ. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ లో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక కార్ని వాళ్ళ తయారు చేసే ప్రాసెస్ లో రోబోట్స్ ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు. అంటే రోబోట్స్ ని ట్రైన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ లో రోబోట్స్ ని ట్రైన్ చేశారు. ట్రైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం దే ఆర్ యూజింగ్. అలానే మీరు చూడండి, స్మార్ట్ అసిస్టెంట్ చాట్ బాట్స్. ఎంతమంది చాట్ బాట్స్ చూసారండి? హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ విత్ ద చాట్ బాట్స్? దీస్ ఆర్ ఆల్ వర్చువల్ అసిస్టెంట్స్. వర్చువల్ అసిస్టెంట్. మనం ఇప్పుడు ఉంది వర్చువల్ ఇన్ పర్సన్? అలా వర్చువల్ ఇన్ పర్సన్ ఉన్నామండి మనం? వర్చువల్. నేను ఇన్ పర్సన్ అనుకుంటున్నాను కదా, 1-to-1 ఉన్నాం కదా మనందరం కూడా. ఇన్ పర్సన్ కాదా? జూమ్ లో ఉన్నాం కదా వర్చువల్. సార్. జూమ్ లో ఉంటే వర్చువల్ అండి సత్యరాజ్ గారు? లేదు, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఇట్. చెప్పండి, నేను మిమ్మల్ని డౌట్ఫుల్ గా పెడుతున్నాను, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. దట్స్ ఇట్. వీఆర్ ఇన్ ఏ వర్చువల్ వర్చువల్ ఉన్నాం సార్. ప్లాట్ఫామ్ సార్. మీరు మీ ఇంటి వర్చువల్ దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నాను. ఇన్ పర్సన్ అంటే మనందరం అవును ఒక దగ్గర ఉండటం. వర్చువల్ అంటే అవును మీరు మీ సార్. ఇంటి దగ్గర, నేను నా లొకేషన్ లో ఉండటం. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్. వర్చువల్. వండర్ఫుల్. సో వర్చువల్ అసిస్టెంట్ ఎంతమంది చూసారండి వర్చువల్ అసిస్టెంట్స్ ని? హౌ మెనీ ఆఫ్ యూ కమ్ అక్రాస్ ద వర్చువల్ అసిస్టెంట్? సార్ జనరల్ గా ఇప్పుడు మనం కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే ఐవీఆర్ కాల్ అవుతుంది కదా సార్, అది కూడా ఏఐ అనేసి అనుకుంటున్నా సార్. నియర్ టు ద ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వర్చువల్ అసిస్టెంట్ చాట్ బోర్డ్స్ అనేవి చాలా చాలా స్మార్ట్ గా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎంతలా వర్క్ చేస్తున్నాయి అంటే, ఇదివరకు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక వి యూజ్ టు కాల్ కస్టమర్ కేర్. అవునా? కస్టమర్ కేర్ కాల్ చేసేవాళ్ళమా? ఎస్. బట్ ఇవాళ చాట్ బోర్డ్స్ వచ్చేసినాయి. వీ కెన్ చాట్ విత్ దెమ్. దే విల్ వర్క్ యాజ్ ఏ వర్చువల్ అసిస్టెంట్. అక్కడ హ్యూమన్ పవర్ ఏం అవసరం లేదు. కానీ మీరు ఒక పర్టికులర్ కస్టమర్ కేర్ తో మాట్లాడాలంటే మ్యాన్ పవర్ ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడ మ్యాన్ పవర్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ మ్యాన్ చేసే వర్క్ ని వర్చువల్ అసిస్టెంట్ చేస్తుంది. ఐ షో యూ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. వర్చువల్ అసిస్టెంట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కూడా, వాటిని ఎలా డెవలప్ చేస్తాం అనేది, దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. అండ్ అలానే ఆన్లైన్ బ్యాంకింగ్, యూఆర్ కమింగ్ అక్రాస్ ద ఆన్లైన్ బ్యాంకింగ్ టుడే. మొబైల్ బ్యాంకింగ్స్ ని యూజ్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? మొబైల్ బ్యాంకింగ్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారండి మీ పర్టికులర్ రెస్పెక్టివ్ అకౌంట్స్ కి సంబంధించి? ఎనీ బ్యాంక్ యూ కెన్ నేమ్ ఇట్. ఎవ్రీ బ్యాంక్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. am I right or wrong? ఎస్. ఎందుకని? ఈరోజు బ్యాంకులకి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా చాలా తక్కువ మంది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్, దట్ ఈస్ వెరీ బికమ్స్ హ్యాండీ. హ్యాండీ అయిపోయిందా? చేతిలో నుంచి అన్ని చేసేస్తున్నావా లేదా? ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తున్నావా లేదా? ఎస్. వండర్ఫుల్. అలానే స్పామ్ ఫిల్టర్స్ చూడండి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద జీమెయిల్ అకౌంట్స్? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ సార్? ఏమిటి క్వశ్చన్ సార్? ఎస్, దిస్ ఈస్ ద రాంగ్ క్వశ్చన్. Everybody have today a mail ID, and that too Gmail is the one which have number of people use it. There are so many other mails also. Yahoo mail undi, Hotmail undi, different emails undi. మీకు ఈమెయిల్లోనే ఫిల్టరింగ్ జరిగిపోతుంది. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అప్డేట్, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ స్పామ్, అయిపోతున్నాయా లేదా? ఇంకా వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటి అంటే, మనకి చాలా చాలా స్పామ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మీకు లోన్ ఊరికనే ఇప్పిస్తాము,
పెట్టుబడులు లేకుండా రుణాలు ఇస్తాము. చాలా చాలా ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నెట్వర్క్ ప్రొవైడర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేసి, ఇంటిగ్రేషన్ అంటే యాడ్ చేయటం, ఇంటిగ్రేట్ చేసి యూజర్ కి ఎటువంటి కాల్స్ వస్తున్నాయని ఒక చిన్న హింట్ ఇచ్చేస్తున్నారు. పైన మనం పేరు సేవ్ చేసుకుంటే నేను ఫోన్ చేస్తే ఆ పేరుతో మీకు ఎలా అయితే మీ ఫోన్ మీద నా పేరు వస్తుందో, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పామ్, ఇది స్పామ్ కాల్ అని చెప్పేసి మీకు ఒక నోటీస్ లాగా, మీకు ఒక హింట్ లాగా, మీకు ఒక ప్రివెన్షన్ లాగా ఇస్తున్నారు. దాన్ని బట్టి దాన్ని మనం అటెండ్ చేయొచ్చా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అవునా కదా? ఇవాళ రోజున ఒక ఫోన్ కాల్ అటెండ్ చేసిన, ఒక లింక్ ని క్లిక్ చేసిన, ఒక మెసేజ్ ఓపెన్ చేసిన, ఒక వైరస్ మన ఇన్స్ట్రుమెంట్ లోకి రావటమో లేదా మన డబ్బులు పోవటమో జరగట్లేదా? ఆ సందర్భాలు చూస్తున్నామో చూడట్లేదా? చెప్పండి. కొన్ని కోట్ల రూపాయలు పోతూ ఉన్నాయి. అవునా కదా? ఎస్. అందుకనే మనం అవేర్నెస్ పెంచుకుంటూ ఏ కాల్ అటెండ్ చేయాలి, ఏ లింక్ క్లిక్ చేయాలి అనే దాని మీద మనం అవేర్నెస్ పెంచుకుంటున్నామో పెంచుకోవట్లేదా? ఎస్, దట్ ఈస్ కాల్డ్ స్పామ్ ఫిల్టర్స్. అలానే మీడియా రికమెండేషన్స్ చూడండి, మీకు మీడియా రికమెండేషన్స్ చాలా చాలా వస్తూ ఉంటాయి. అవునా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ మీడియా రికమెండేషన్స్. మీరు ఈవెన్ ఇదివరకు చూస్తే కనుక యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఏదన్నా పొరపాటున ఒక పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి ఒక ప్రోడక్ట్ ని చెక్ చేస్తే ఇట్ విల్ కీప్ ఆన్ ఫాలో యూ. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు సంబంధించి మెయిల్ రావటమో, లేకపోతే దీన్ని కొనుక్కోండి, ఇప్పుడు మీరు చూసినప్పుడు 20% డిస్కౌంట్ ఉంది, ఇప్పుడు 50% డిస్కౌంట్ ఉందని మీ వెనకాలే ఆ ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగా హెల్త్ కేర్ కి సంబంధించి దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. How many of you have the ABBA cards? ABHA. ABHA. ABBA cards ఎంతమందికి ఉన్నాయండి? ఆధార్ కార్డ్స్ కాదు, ABBA. ABHA. వెరీ గుడ్ అండి. హెల్త్ కార్డ్ ఏనాది? యా. ఆ హెల్త్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద ఇన్సూరెన్స్ పాలసీ కింద వాళ్ళకి కొంత ఈ బెనిఫిట్ అనేది క్రియేట్ చేస్తున్నారు, 10 lakhs వరకు. అబా కార్డ్స్ యూ కెన్ జనరేట్ త్రూ యువర్ ఆధార్. ఈ సెషన్ అయిపోయిన తర్వాత చూడండి అబా కార్డ్ అంటే ఏంటనేది, ఏబిహెచ్ఏ కార్డ్ అనేది ఏంటో చూడండి. హెల్త్ కార్డ్ అనేది అంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక యునిక్ ఐడితో మనకి మనకి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేస్తారు, అంతేనా? ఒక యునిక్ ఐడితో. ఎస్, ఆ యునిక్ ఐడి ఎంటర్ చేసేస్తే మీ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే. అలాగా మీరు ఎన్నైతే హాస్పిటల్స్కి వెళ్ళి మీ పర్టికులర్ హిస్టరీని మెయింటైన్ చేస్తారో ఆ అబా కార్డ్లో మెయింటైన్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబా కార్డ్ వేర్ హెల్త్ కేర్ ఈజ్ ఆల్సో యూటిలైజింగ్ ది ఏఐ. ఇవన్నీ కూడా మనము మన రెగ్యులర్ లైఫ్లో, డైలీ లైఫ్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. అయితే మనము సిస్టమ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది. ఇందాక చెప్పాను ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు లెటర్ రాయటం రాలేదు, ఆ లెటర్ అనేది మీరు ఎలా రాయాలి, ఎలా కావాలి అనేది సిస్టమ్కి ఇస్తే ఆ సిస్టమ్ మనకి రిజల్ట్ ఇస్తుందని చెప్పాను. అవునా? మరి ఆ సిస్టమ్కి ఎలా ఇవ్వాలనే ప్రాసెస్ మనకు తెలియాలి కదా? ఎస్ ఆర్ నో? ఆ ప్రాసెస్ మనకి తెలియ చెప్పేదే దిస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వాట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? మీరందరికీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసండి. దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ వన్. మీ అందరికీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసు. ఎలా అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు కాల్ మీ ఇన్ ద ఫోన్, వాట్ యూ నీడ్ టు డూ ఫస్ట్? నేను మిమ్మల్ని నాకు ఫోన్ చేయమని చెప్పాను, మీకేం కావాలి ఫస్ట్? నంబర్ డయల్ చేయాలి సార్. వండర్ఫుల్ సౌమ్య గారు, నెంబర్ డయల్ చేయాలి. నెంబర్ డయల్ చేయాలంటే నెంబర్ ఉండాలి. ఓకే, రైట్. నెంబర్ డయల్ చేయాలంటే నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ని డయల్ చేస్తూ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్. లెట్స్ సే మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 8978692777. సో 8978692777 అనేది మీరు డయల్ చేసి గ్రీన్ బటన్ అనేది ఇన్పుట్ గా ఇస్తే దెన్ ఇట్ విల్ కనెక్ట్ ద కాల్, రైట్? అంతేనా? ఈ ప్రాసెస్ నే నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంట. ఐ కాల్ దిస్ యాజ్ ఎ ప్రాంప్ట్ ఇంజనీరింగ్.
ఇన్పుట్ మీరు ఎక్కడైనా ఒక నెంబర్ తేడా ఇస్తే అది నాకు వస్తుందా కాల్? ఏమవుతుంది? ఇట్ విల్ గో రాంగ్, రైట్? వేరే వాళ్ళకి అంతే విధంగా ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ కరెక్ట్ గా ఇవ్వకపోతే రిజల్ట్ వ్యారీ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. వండర్ఫుల్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ దట్ కెన్ బి interpreted and understood by a AI model. Do remember that there are several AI models, artificial intelligence models అనేవి చాలా ఉన్నాయి. ఎన్ని విధాలుగా మీరు నాతో మాట్లాడచ్చు చెప్పండి? ఎన్ని విధాలుగా మీరు నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు? Call, SMS, chat. Call is one model, SMS is one model, ఇలా Zoom meeting is another model, ఇంకా ఈమెయిల్ సార్, ఈమెయిల్ email is another model. Wonderful. Promail. Super అండి. ఇంకా వాట్సాప్ WhatsApp call is another model, video call is another model, ఇంకా IM very call. well answers అండి, చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యువర్ ఇంట్రాక్షన్ ఈస్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్. I feel very happy for this. Google Meets, sir. Yeah, I already told the virtual platform. Instagram, YouTube, sir. Instagram, step YouTube. ahead. Instagram and YouTube ద్వారా కూడా మనం అబ్బో బాగుందండి. ఇంకా Live session. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అనే మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చా? యూ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మోడల్స్. బై దట్ ఐ కెన్ కమ్యూనికేట్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. వీటన్నిటికీ ఒక్కటే మోడల్ అయినా కానీ, ఐ మీన్ నన్ను కమ్యూనికేట్ అవడానికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నా కానీ ఇన్స్ట్రక్షన్ ఒకే మాదిరి ఇస్తామా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుందా? లెట్స్ టేక్ ఈమెయిల్కి ఇన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుందిగా. ఎస్ ఆర్ నో? మీరు యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, దెన్ యూ కెన్ కంపోజ్ ఏ ఈమెయిల్. ఈ ప్రాసెస్ వేరు. అదే నేను ఫోన్ ద్వారా కాల్ చేయాలంటే నెంబర్ డైల్ చేయాలి. అదే వాట్సాప్ అనుకోండి, ఇంకొక ప్రాసెస్. వీడియో కాల్ అనుకోండి, ఇంకొక ప్రాసెస్. దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్, రైట్? అలాగే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది ఏఐ మోడల్ ఇంటర్ప్రిట్ చేసుకునే దాన్ని బట్టి, ప్రాసెస్ చేసుకునే దాన్ని బట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద వే దట్ వీ కెన్ గివ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టూడ్ బై ద ఏఐ మోడల్. దాని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇంటర్ప్రిటేషన్ అంటే కన్వర్షన్. వాట్ యు కాల్? ఇంటర్ప్రిటేషన్ అంటే కన్వర్షన్. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్స్ మీటింగ్స్ జరిగేటప్పుడు హిందీ వాళ్ళు వస్తారు, హిందీ తెలిసిన వాళ్ళు తెలుగు రాష్ట్రాలకి. మరి హిందీ వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు వాళ్ళకి హిందీ రాదు అనుకుందాం. నాట్ సేయింగ్ దట్ తెలుగు వాళ్ళకి హిందీ రాదని నేను చెప్పట్లేదు, హిందీ వాళ్ళకి తెలుగు రాదని నేను చెప్పట్లేదు. అనుకుందాం. ఈ హిందీ వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు తెలుగు ప్రజలు కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే అర్థం కాకపోతే ఏం చేస్తారు? పక్కన ట్రాన్స్లేటర్ ఉంటారు కదా. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు? మక్కి అనువదించి చెప్తూ ఉంటారు. అంతేనా? చెప్పగానే బాయో బెహన్ అనగానే వెంటనే పక్కన ప్రియమైన నా సోదరుమణులారా అంటారు. అవునా? ఇలా ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటర్ప్రిటేషనే, ఆ ట్రాన్స్లేషనే ప్రాసెస్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు, నేను అందరినీ మిమ్మల్ని నుంచోండి అన్నాను అనుకోండి, నుంచుంటారు. కూర్చోండి అన్నాను అనుకోండి, కూర్చుంటారు. దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ మై వర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్షన్ అండ్ యు ఆర్ డూయింగ్ అన్ యాక్షన్. So that is called instruction. Instruction ante a statement which performs an action. Adi AI model interpret cheskoni ardham cheskuntundi. That is called prompt engineering. Idi enta effective ga meer istaro anta effective ga mee result untundi. Enta baga ippudu vintaro, enta baga meer apply chestaro, enta baga meer practice chestaro, అప్పుడు దాని రిజల్ట్ అంత బాగా ఉంటుంది. దీని తర్వాత నేను అగైన్ ఐఎమ్ గోయింగ్ టు, అంటే ఏ టూల్స్ కి సంబంధించి ఇప్పుడు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే మేము నేర్చుకునే TTTWS లో ఏఐని దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్, బట్ యూ గైస్ ఆర్ వెరీ లక్కీ దట్ దే ఇంక్లూడెడ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అన్ని బౌండరీస్ లోనూ యూ గైస్ హ్యావ్ టు బి స్కిల్డ్ అని చెప్పేసి మన వాళ్ళు ప్లాన్ చేశారు. సో దట్ వాస్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. Kudos to everybody of the 189 batch coordinators. So this prompt engineering is very required. Indulo enni rakal prompts unnayi chudandi. How many number of prompts we have? There are types. You just have a look into it.
One is Zero shot zero shot, promoting. and One the shot second one is promoting. few shots Shot. prompting, and the chain of thoughts prompt. అంటే Thoughts. ఒక్కటే అడగచ్చు ఏమని, సే ఏ జోక్, సింగిల్ ప్రాంప్టేగా. ఎస్ ఆర్ నో? Yes, సో sir. జీరో షాట్ అంటే ఏంటి, వన్ షాట్ అంటే ఏంటి, ఫ్యూ షాట్స్ అంటే ఏంటి, చైన్ ఆఫ్ థాట్స్ అనేది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. లేదా ఫ్యూ థాట్స్, ఐ నీడ్ ఏ జోక్, వేర్ ఇట్ హ్యావ్స్ దీస్ పర్టికులర్ క్యారెక్టర్స్, నాకు ఈ క్యారెక్టర్స్ ఉండేటట్టుగా ఆ జోక్ కావాలి. సో ఇలాగ నేను కాంబినేషన్ కూడా అడగచ్చు. ఐ నీడ్ ఏ జోక్ అంటే ఒక సింగిల్ లైన్ అయిపోతుంది. ఐ నీడ్ దిస్ జోక్ విత్ దిస్ క్యారెక్టర్స్ అంటే ఒక పర్టికులర్. చక్కగా బోన్ చేసి వచ్చినట్టున్నారు. లిసనింగ్ డిఫరెంట్ వాయిసెస్. సో చూడండి ఇక్కడ జీరో షాట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, యు ఆర్ గివింగ్ ఏ ప్రాంప్ట్ అండ్ దాట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఆన్సర్. అండ్ ఇఫ్ యు సీ వన్ షాట్, you are giving a prompt and that prompt you are combining an example. నాకు ఇలా కావాలి అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ వన్ షాట్. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చారు, ఐ నీడ్ ఏ జోక్, దట్ ఈస్ జీరో షాట్. ప్రాంప్ట్ ప్లస్ వన్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ ఏ జోక్ విత్ సో అండ్ సో అని చెప్పేసి క్యారెక్టర్స్ ఇచ్చేదో ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు, దట్ ఈస్ వన్ షాట్. అండ్ ద ఫ్యూ షాట్స్, యు ఆర్ గివింగ్ ఏ ప్రాంప్ట్ and you are giving the examples, few examples, not one example, number of examples istunaru, that is another shot. So another type, few shots we call it. Chain of thoughts. So chain of thoughts ante entante meer iche instruction step wise ga istunaru. Ela istunarandi? Step wise ga istunaru. So then it is become a chain of thought, or else you can call it as zero shot thought also. సో ఇలా ఇన్ని రకాలుగా మీరు ఒక మోడల్కి, ఏఐ మోడల్కి మీరు కమాండ్స్ అనేవి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ దిస్ పర్టికులర్ స్లైడ్ అండి? ఎనీ డౌట్? ప్రాంప్ట్ అర్థమైందా? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ని ప్రాంప్ట్ అంటాము. అది పెర్ఫెక్ట్ గా ఇవ్వాలి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ ప్రాంప్ట్స్ ని ఏఐ మోడల్ అండర్స్టాండ్ చేసుకునే దానికి, అలానే ప్రాంప్ట్ కరెక్ట్ గా సిస్టమ్ కి ఇవ్వడానికి కూడా జాబ్స్ ఉన్నాయి. గాట్ ద పాయింట్? సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. బట్ ఎలా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఇందాక మీకు చెప్పాను, నెంబర్ డైల్ చేసేటప్పుడు కరెక్ట్ నెంబర్ డైల్ చేస్తే కరెక్ట్ వాళ్ళకి వెళ్తుంది, బికాస్ ఆఫ్ యూ ఎంటర్డ్ కరెక్ట్ నెంబర్. ఇఫ్ ఎనీ డిజిట్ ఈస్ మిస్ మ్యాచ్డ్, ఇట్ విల్ ఆటోమేటికల్ కనెక్ట్ టు ద రాంగ్ పర్సన్ బికాస్ ఆఫ్ యువర్ కమాండ్ ఈస్ రాంగ్. అలానే ఇక్కడ ప్రాంప్ట్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో రిజల్ట్ కూడా రాంగ్. రిజల్ట్ రాంగ్ అవటం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ ఇవ్వకపోవటం, అంతే కదా? దట్స్ ఇట్. సో డొమైన్స్ యూజింగ్ ఏఐ, ఇందాక మనం ఎగ్జాంపుల్స్ లో చూసాం ఎటువంటి డొమైన్స్ యూజ్ చేస్తున్నాయి అనేది. ఇఫ్ యు సీ ఈ-కామర్స్, అమెజాన్ యూజింగ్, ఫ్లిప్కార్ట్ ఈజ్ యూజింగ్, ఈబే ఈజ్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టా అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ట్విట్టర్ అనుకోండి, ఏం పర్టికులర్ సోషల్ ప్లాట్ఫామ్ తీసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూటిలైజ్ చేస్తుంది. అలానే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, అటానమస్ వెహికల్స్. అటానమస్ వెహికల్స్ అంటే డ్రైవర్లెస్. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద అటానమస్ మార్కెట్ ఆర్ అటానమస్ స్టోర్? అటానమస్ స్టోర్ అనేది ఎప్పుడైనా విన్నారా? హౌ మెనీ ఆఫ్ యూ వెంట్ టు డిమార్ట్? మీ ప్లేసెస్ లో అందరు వెళ్ళే ఉంటారు కదా డిమార్ట్కి. డిమార్ట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ యూ గో ఫర్ వీక్ డేస్ లో కాకుండా వీకెండ్స్ లో వెళ్ళారనుకోండి, ప్రోడక్ట్ కొనడానికి ఎంత టైం పడుతుందో బిల్లింగ్ వేయించడానికి చాలా టైం పడుతుంది, అవునా? లాట్ ఆఫ్ టైం విల్ టేక్. క్యూలో నుంచోవాలి, మన టర్న్ వచ్చే వరకు ఆగాలి, దెన్ వీ కెన్ గెట్ బిల్ అండ్ కమ్ అవుట్. ఒక అరగంట పట్టచ్చు, ఒక్కొక్కసారి 1 hour పట్టచ్చు, ఒక్కొక్కసారి 10 minutes లో అయిపోవచ్చు, ఒక్కసారి ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు, అవునా? There is a store called WATASALE, WHATASALE, WATASALE. You can Google it later, WATASALE, which it is established in Cochin, Kerala state. What's the point? There will be no person in the store.
వీ కెన్ గెట్ యాక్సెస్ బై షోయింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ సంథింగ్ ఎల్స్. మన ఐడెంటిటీ చూపించేసేసి లోపలికి వెళ్ళిపోతాం, గేట్ ఓపెన్ అయిపోతుంది. దెర్ ఈస్ ఎ కార్ట్, బాస్కెట్ ఉంటుంది కదా, లేదా ట్రాలీ ఉంటుంది కదా, అందులోకి మనం ఏ ఐటెం అయితే తీసుకొని కార్ట్లో పెడతామో మన అకౌంట్కి యాడ్ అవుతూ ఉంటుంది. బయటకు వచ్చేటప్పటికి ఆ కార్ట్లో ఎన్నైతే ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్కి సంబంధించిన అమౌంట్ సమ్మేషన్ అయిపోయి డిడక్ట్ అయిపోతుంది. హౌ బ్యూటీ ఇట్ ఈస్. ఎంత టైం కలిసి వస్తుంది మనకి, అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ అటానమస్ స్టోర్, ద ఫస్ట్ స్టోర్ ఇన్ ఇండియా. అలానే అమెజాన్ ఆల్సో స్టార్టెడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ బిల్ట్ అటానమస్ స్టోర్ ఇన్ సియాటిల్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అమెజాన్. అమెజాన్ హెడ్ క్వార్టర్స్ సియాటిల్లో పెట్టింది అమెజాన్ గో అని చెప్పేసి. యూ కెన్ గూగుల్ ఇట్ లేటర్, యూ కెన్ అండర్స్టాండ్ ద వీడియోస్ ఆల్సో. యూ కెన్ సీ వాటర్ సేల్ కి సంబంధించి కూడా వీడియోస్ ఉంటాయి, యూ కెన్ అబ్జర్వ్ దాట్. వాటన్నిటికీ యూటిలైజ్ అయిన ప్రైమరీ టెక్నాలజీ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఏఐలో చాలా సబ్సెట్స్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, అనలిటిక్స్ అని. దెర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్ అండ్ దీస్ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ వన్ దట్ ఈస్ కాల్డ్ ఏఐ. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ డిఫరెంట్ డొమైన్స్ విచ్ దే కెన్ యూటిలైజ్ ఇన్ ద రియల్ లైఫ్. మీరు అబ్జర్వ్ చేయండి, నావిగేటింగ్ అండ్ కమ్యూనికేటింగ్. హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ దిస్ గూగుల్ మ్యాప్స్ ఆర్ ఎనీ అదర్ మ్యాప్స్? మీరు మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి గూగుల్ మ్యాప్స్ని ఎంతమంది వాడారు? అసలు ఇన్ సో మెనీ యూ హ్యావ్ యూజ్, నజ్నీ గారు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు, సో మెనీ యూ యూజ్డ్. ఈ పర్టికులర్ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడు మీరు రీచ్ అవ్వడానికి ఇంత టైం పడుతుందని చెప్పేసి నావిగేషన్ చెప్తుంటుందా ఎప్పుడన్నా? హౌ ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ దర్ ఈస్ అంత ఇంటెలిజెన్స్కి ఎలా వర్క్ చేస్తుంది? ఎస్, శాటిలైట్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి ఆ రోడ్లో ఇప్పుడు ట్రాఫిక్ ఉంది అక్కడ, అందులో వెళ్తే కనుక మీరు స్ట్రక్ అవుతారని చెప్పి మనకు ఒక హింట్ ఇచ్చి మనల్ని ఇంకొక రూట్లో వెళ్ళేలాగా చేస్తుందా లేదా? సో దాట్ ఈస్ ద నావిగేషన్ అండ్ కమ్యూనికేటింగ్. So if you see some of the takeaways, after this we'll go for the practical. If you see the some of the takeaways, artificial intelligence first coined by the John McCarthy. ఎవరండి ఫస్ట్ చెప్పింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ కి సంబంధించి కానీ కాన్సెప్ట్ కానీ అంటే జాన్ మెకర్తీ is the person who coined the name artificial intelligence. And the first chatbot, ఇందాక చెప్పాను వర్చువల్ చాట్బోట్ అని. ఆ చాట్బోట్ ఎవరు క్రియేట్ చేశారంటే జోసెఫ్ వైజెన్బామ్. జోసెఫ్ వైజెన్బామ్ is the first person for creating a chatbot named Eliza. ఎలీజా అనే ఒక పర్టిక్యులర్ చాట్బోట్ ని క్రియేట్ చేశారు. అలానే దెర్ ఈజ్ ఎ పర్టిక్యులర్ ప్రాసెసింగ్ మెథడ్ దట్ ఈస్ యూజ్డ్ టు మేక్ దీస్ చాట్బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ ని క్రియేట్ చేయటం. అంటే ఇప్పుడు వర్చువల్ అసిస్టెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇంగ్లీష్ లోనే వర్క్ అవుతాయి. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ద గూగుల్ ట్రాన్స్లేటర్? గూగుల్ ట్రాన్స్లేటర్ గురించి మీరు వినే ఉంటారు కదా. దెర్ ఆర్ సో మెనీ యాడ్స్ ఆల్సో, అడ్వర్టైజ్మెంట్స్ కూడా వచ్చాయి. ఏంటవి? మనం ఎప్పుడన్నా చైనా లాంటి దేశంలోకి వెళ్ళాం, మనకు ఏదైనా కావాలి అని అడిగితే చెప్పలేకపోయాం అనుకోండి, అర్థం కాలేదనుకోండి వాళ్ళ భాష, ఏమవుతుంది చెప్పండి? కన్ఫ్యూజ్ అవుతాము, ఏదో ఆర్డర్ చేస్తాం. అదే గూగుల్ ట్రాన్స్లేటర్నో లేకపోతే ఇంకేదైనా ట్రాన్స్లేటర్ని దగ్గర పెట్టుకొని మనం ఒకటి రికార్డ్ చేసి వాళ్ళకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్ లో వాళ్ళకి వినిపిస్తే దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మనకి ఇది కావాలి అని, అంతే కదా? సో ఇలాగా మన న్యాచురల్ లాంగ్వేజ్ లో సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఎన్ఎల్పి. అంటే సిస్టమ్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. అర్థమైందా? సిస్టమ్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇవాళ చూస్తే కనుక మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని ఏదో ఒక పర్టికులర్ టైంలో మనం గూగుల్ని యూజ్ చేస్తూనే ఉంటాం, అవునా? ఏదో ఒక పర్టికులర్ టైంలో వీఆర్ యూజింగ్ ద గూగుల్. గూగుల్లో మనము కావాల్సిన క్వశ్చన్ని ఇంగ్లీష్లో ఇస్తూ ఉంటాం. అలా కాకుండా యూ కెన్ యూజ్ హిందీ, తమిళ్, తెలుగు, డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తా. మరి సిస్టమ్కి ఎలా తెలిసింది ఆ లాంగ్వేజ్ అని అంటే ఈ ఎన్ఎల్పిని యూజ్ చేయడం వల్లే తెలిసింది. ఎన్ఎల్పి అంటే ఏం చేస్తున్నాము అంటే మనం వాడుకునే భాష ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆ మోడల్ని
ఆ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునేటట్టుగా తయారు చేశాం కాబట్టి మనం తెలుగులో ఇస్తే తెలుగులో అర్థం చేసుకుంటుంది, ఇంగ్లీష్ లో ఇస్తే ఇంగ్లీష్ లో అర్థం చేసుకుంటుంది అలాగని. సో ఈజ్ యూజ్ టు మేక్ ద వర్చువల్ అసిస్టెంట్స్ టాక్ టు కస్టమర్స్ యూజింగ్ హ్యూమన్ లైక్ స్పీచ్. అండ్ అలానే ఆటోనమస్ కార్స్ కూడా యూజ్ చేసామని చెప్పి లాంచ్ చేశారని చెప్పాం. గూగుల్ కనుక యూజ్ చేసే లేకపోతే తయారు చేసిన ఫస్ట్ అటోనమస్ కార్ ఏంటి అంటే, లాంచ్ చేసిన కార్ ఏంటి అంటే వేమో. సో వేమో ఇస్ ద ఫస్ట్ కార్ విచ్ ఇట్ ఈస్, ఇందాక టెస్లా గురించి చెప్పుకున్నాం, అలాగా గూగుల్ తయారు చేసిన అటోనమస్ కార్ ఏంటి అంటే, డ్రైవర్లెస్ కార్ ఏంటి అంటే వేమో. అండ్ ఈవెన్ ఇఫ్ యు సీ ఇన్ ఆర్ స్టేట్స్ ఆల్సో రీసెంట్లీ అవర్ చీఫ్ మినిస్టర్ Nara Chandrababu Naidu garu is also giving a lot of importance to artificial intelligence. He said about, ఇప్పుడు మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నినాదం ఉంది. ఏంటా నినాదం అంటే ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్ అని. అవునా, ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్ అని ఒక మంచి నినాదం ఉంది. అలానే ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఇంట్లో ఒక ఏఐ ట్రైనర్ ఉండాలంట. ప్రతి ఇంట్లో కూడా ఒక ఏఐ ట్రైనర్ ఉండాలంట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతలా మనకు ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలనేది ఒక అభిలాష. అండ్ యు బిలీవ్ రోటరీ క్లబ్ అనేది ఒక సంస్థ, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అంగన్వాడీ స్కూల్ అట్ ఉత్తరప్రదేశ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండియా అంగన్వాడీ స్కూల్ విచ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో that is also there how the AI is being utilized by so many people. So these are all the different takeaways. ఇవన్నీ మీరు చూస్తే కనుక ఆల్ దీస్ ఆర్ ఏఐ టూల్స్. మీరు ఒక పిక్ తీసుకొని పెట్టుకోండి. దిస్ ఇస్ అంటే ఎక్కడెక్కడ ఏ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ వర్క్ లో మనం ఏఐ టూల్స్ ని యూటిలైజ్ చేయొచ్చు అనేది దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్. మనం ఒక ప్రెజెంట్ చేయాలి, ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి, ఒక వీడియోని క్రియేట్ చేయాలి, ఒక వర్చువల్ ఏఐ బాట్ ని యూజ్ చేయాలి, ప్రాంప్ట్ రైటింగ్ కి ఒక టూల్ వాడాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. యూ కెన్ కాల్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ అవర్ ఇంటర్నెట్ somehow freely and somehow on price. Okay, so let's see some of the particular tools hands on. Are you all ready? Are you all ready, Andy? ఇప్పటి వరకు మనం చెప్పుకుంది కొంత బేసిక్. another 15 to 20 minutes లో we'll see some of the 4 to 5 tools and we can go for the next discussion. Okay అండి, you're all in అందరు కూడా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రెస్పెక్టివ్ వీడియో లింక్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ వీడియోని మీరు మళ్ళీ తీసుకొని మీ పర్టికులర్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి అగైన్ యూ కెన్ లిసన్ అండ్ ప్రాక్టీస్. వితౌట్ డూయింగ్ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్. ఐఎమ్ స్ట్రాంగ్లీ సేయింగ్ అబౌట్ దిస్. ఓకే, రైట్. Let's see how many of you know about the ChatGPT. ChatGPT అనేది విన్నారండి? This is the interface. When you go and type, my screen is visible to you all, right? Yes, sir. Yes or no? Yeah. So Google లో మీరు ChatGPT అని ఇవ్వండి. ChatGPT అనేది ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? AI Anyone say what is the chat? అని కాకపోతే Okay, AI tool. Wonderful. ఇంకా AI tool, okay, fine. I understand. సార్ మనం ప్రాంప్ట్స్ ఇస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. యా, శేఖర్ అన్నది, శేషన్ అన్నది. థ్యాంక్ యూ అండి. అలానే పవన్ కళ్యాణ్ ఇన్ఫర్మేషన్. సార్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. మనం ప్రాంప్ట్ ఇస్తే, ఇన్స్ట్రక్షన్ ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ ఈస్ ఫైన్. అంటే మనం అడిగితే ఏ పని అయితే ఆ పని చేస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్. శ్రీనివాస్ గారు మీ ఇన్పుట్ కూడా చెప్పండి. ఏంటంటే మనం ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది సార్. ఏ క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఇస్తుంది. వండర్ఫుల్. బట్ రియల్ టైంలో మనకు కమ్యూనికేట్ చేస్తుంది సార్. రియల్ టైంలో కమ్యూనికేట్ చేస్తుంది. సూపర్ అండి స్మిథన్ గారు.
బట్ దీన్ని ఏమంటామంటే ఒక వర్చువల్ అసిస్టెంట్ యాప్. ఇందాక మీకు చూపించాను. I shown you the tools list. What is this AI bot? What is that? ChatGPT అనేది ఏమిటంటే ఇది? It is a AI bot. AI bot. AI bot అంటే వర్చువల్ అసిస్టెంట్ చాట్ బాట్. చాట్ చేస్తున్నాం అంటే ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ ఏ AI టూల్. I can say straight away it is a AI tool. బట్ దాన్ని ఏమంటామంటే AI bot అంట. ఓకే, ఈ పర్టికులర్ చాట్ జీపీటీని మనం యూజ్ చేయాలంటే మనకి ఒక ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ కాదు. సో జీమెయిల్ ఐడి మీకు అందరికీ ఉందని చెప్పి మీరు ఇందాకే చెప్పారు. సో జస్ట్ గూగుల్ ఇట్ చాట్ జీపీటీ. సో యూ విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ విండో ఇంట్రడ్యూసింగ్ చాట్ జీపీటీకి సంబంధించి మీకు ఓపెన్ ఏఐ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ which introduces or developed the artificial intelligence. ChatGPT ni introduce chesina company, tool ni develop chesina company OpenAI. Is it clear andi? Okay, so ikkada ChatGPT ane particular link untundi chudandi, is the second link, chatgpt.com, or else you can write it. You can click on it. మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ద సైన్ అప్. ఎందుకంటే నాది ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంది కాబట్టి ఇట్ విల్ డైరెక్ట్లీ కమింగ్. సైన్ అప్ అంటే ఏంటి అంటే మీరు రిజిస్టర్ చేసుకునేటట్టుగా. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ యూ ద ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, ఆర్ ఎల్స్ ఇట్ విల్ ఆస్క్ యూ సైన్ అప్ విత్ గూగుల్. జీమెయిల్తో సైన్ అప్ చేసుకోమని చెప్తుంది. అప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ద యువర్ జీమెయిల్ ఐడి. అక్కడ మీరు ఇవ్వండి, ఈ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇస్ క్లియర్ అండి? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కార్నర్లో నాకు నా మెయిల్ ఐడి కనిపిస్తుంది. అవునా? ఎస్ ఆర్ నో? అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నానండి, సైన్ అప్ అయి ఉన్నానండి. ఇస్ క్లియర్ అండి? ఎప్పుడైతే chatgpt.com అనేది ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా యూ విల్ బి గెటింగ్ సైన్ అప్ విత్ గూగుల్ అని ఇవ్వండి. అక్కడ ఆప్షన్ ఉంటుంది, సైన్ అప్ అని గూగుల్ ఇవ్వగానే ఇట్ విల్ ఓపెన్. దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. అక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. దెన్ ఇట్ విల్ ఓపెన్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ వేర్ యూ కెన్ గివ్ ద ప్రాంప్ట్. కర్సర్ కనిపిస్తుందండి, బ్లింక్ అవుతూ ఉంది, మెసేజ్ ChatGPT అని. అవునా? ఎస్ ఆర్ నో? దేర్ యూ కెన్ గివ్. ఏం కావాలో అక్కడ ఇవ్వండి, ఇట్ విల్ గివ్ యూ ది రిజల్ట్. సో దీన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్. నేను హాయ్ అని ఇచ్చాను. ఏం రిప్లై ఇచ్చిందండి? హాయ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని ఇచ్చాను. ఒక్క సింగిలే ఇచ్చాను, హాయ్ అని చెప్పి ఒక 0 షాట్ ఇచ్చాను. 1 షాట్ అంటే ఏమన్నానండి? ప్రాంప్ట్ ప్లస్ ఎగ్జాంపుల్ అన్నాను. ఓకే, ప్రాంప్ట్ ప్లస్ ఎగ్జాంపుల్. రైట్. I need a leave letter to my principal that I am suffering with fever and cough. ఏం చెప్పానండి అక్కడ? I need a leave letter to my principal that I am suffering with fever and cough. నాకు లీవ్ లెటర్ కావాలనేది ఒక ప్రాంప్ట్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను ఇక్కడ? ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అండ్ కాఫ్ అని ఇచ్చాను. కానీ ఇక్కడ నేను నా రోల్ నెంబర్ ఇవ్వలేదు, నా స్కూల్ పేరు ఇవ్వలేదు, మా ప్రిన్సిపల్ పేరు ఇవ్వలేదు. అవునా? ఇచ్చానా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. సో 1 ప్రాంప్ట్ అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. చూడండి ఏం చేస్తుంది. ఐ నీడ్ ఏ లీవ్ లెటర్ టు మై ప్రిన్సిపల్. ఏం చేస్తుంది చూడండి, అది ఎట్లా రాస్తుంది చూడండి. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ విత్ ద లెటర్ అయిపోయిందా? ఏమి ఇచ్చింది చూడండి. టు ద ప్రిన్సిపల్. స్కూల్ నేమ్ ఇచ్చాను నేను, ఇవ్వలా. స్కూల్ అడ్రస్ ఇచ్చానా? ఇవ్వలా. అందుకని ఇక్కడ అవన్నీ ఎంటీగా పెట్టింది. అది సబ్జెక్ట్ ఏం రాసిందో చూడండి. రిక్వెస్ట్ ఫర్ లీవ్ డ్యూ టు ఇల్నెస్. డ్యూ టు ఇల్నెస్ నాకు ఒక లీవ్ కావాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, I hope this letter finds you well.
చాలా పొలైట్ గా ఇస్తుంది చూడండి. మీరు Oh, బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ దాట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ కాఫ్ డ్యూ టు విచ్ ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్ ఆన్. ఎప్పటి నుంచి ఎప్పుడు రావట్లేదు అనేది అక్కడ ఎంటీగా పెట్టింది చూసారా. మనం అక్కడ ఇవ్వలేదుగా రాలేదు. మరి. మన ఇవ్వలేదు. ప్రాంప్ట్ లో ఇచ్చామా? ఇవ్వలేదు. ప్రాంప్ట్ లో ఐ వాంట్ లీవ్ లెటర్ ఆర్ఎల్స్ ఐ వాంట్ లీవ్ లెటర్ టు ద ప్రిన్సిపల్ దట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ కోల్డ్ అని ఇచ్చాను, ఆర్ కాఫ్ అని ఇచ్చాను. అదే తీసుకుంది, బట్ డేట్స్ అవన్నీ కూడా పెట్టేసింది చూడండి. ఇవ్వలేదు అక్కడ. మనకి ఏ డేట్స్ కావాలో అవి పెట్టుకోవాలి అక్కడ. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ ద లీవ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అనేది కూడా మనం ఇవ్వలేదు కదా. అవును. మనం ఎట్లా అయితే ఇన్పుట్ ఎంత క్లారిటీతో ఇస్తామో అంత క్లారిటీతో అవుట్పుట్ ఇస్తుందని చెప్పాను మీకు బిగినింగ్ లో. ఎస్ సార్. So to take rest and recover, I assure that I will catch up any missed lessons once I return. I would be grateful for you if you consider my request. చూడండి ఎంత నీట్ గా ఇచ్చిందో. ఇందాక చెప్పాను, ఒక లెటర్ రాయాలి, నా అకౌంట్ క్లోజ్ చేయాలి, నేను కట్టిన డబ్బులు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కట్టాను, నాకు ఇంట్రెస్ట్ తో ఆ డబ్బులు ఇవ్వండి వెనక్కి అని చెప్పి నాకు లెటర్ కావాలి అంటే ఎంతో మందిని అడగాలి, మనకు తెలిస్తే రాయాలి, లేకపోతే మనం ఇంటికి వచ్చి మన పిల్లవాడి చేతనో మన పిల్ల చేతనో రాయించుకొని మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ ఇవ్వాలి. ఇటువంటి జరిగిద్ది. అదే ఇలా ఒక చాట్ జీపీటీని అడిగితే ఎంత సింపుల్ గా ఇస్తుందండి. లెట్స్ సి ఎన్ఎల్పి వర్క్ చేస్తుందో లేదో చూద్దామా. ఎన్ఎల్పి వర్క్ చేస్తుందో లేదో చూద్దామా. ఎన్ఎల్పి అంటే Natural ఎన్ఎల్పి అంటే language processing. Natural. ఓకే. ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు an insurance company that I want my money back because the policy is mature. Need this letter in Telugu language. ఏం చేస్తుందో చూడండి. మీకు ఇక్కడ మీకు అవసరమైన అవసరమైన లేఖ ఉంది. టు బీమా కంపెనీ చిరునామా. నేను అవి ఇవ్వలేదు కాబట్టి అది రావట్లేదు. సబ్జెక్ట్ పాలసీ మెచ్యూరిటీ పై నా డబ్బు తిరిగి చెల్లింపును కోరుతూ. గౌరవనైన సార్ మేడం. గౌరవనీయులే సార్ వాడు మేడం, నా పేరు సో అండ్ సో. నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి అది అక్కడ మీకు పేరు అని చెప్పేసి బ్రాకెట్స్ లో పెట్టింది. కానీ అదే కనుక నా పేరు సో అండ్ సో, నా అకౌంట్ నెంబర్ ఇది, నా పాలసీ నెంబర్ ఇది, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు ఇది, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్రస్ ఇది అని ఇచ్చామనుకోండి, ఎంత చక్కగా రాసిస్తుందో చూడండి. మీ బీమా కంపెనీలో పాలసీ నెంబర్ కలిగి ఉన్నాను, ఈ పాలసీ మెచ్యూరిటీ తేదీ నాటికి పూర్తయింది కాబట్టి దయచేసి నా బీమా రుసుమును మొత్తాన్ని నా బ్యాంక్ ఖాతాలో జమ చేయగలరు. కావున ఈ విషయం త్వరితగతిన చర్య తీసుకొని నా చెల్లింపును ప్రాసెస్ చేయగలరని మనవి. అవసరమైన పత్రాలు ఈ లేఖకు జతపరిచి పంపిస్తున్నాను. మీ సహాయానికి కృతజ్ఞుని. హౌ పొలైట్లీ అండ్ హౌ పాలిష్డ్లీ ఇట్ వాస్ దేర్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో ఎంత సింప్లిఫై అయిపోయిందండి మన పని. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అక్కడ జరిగిందా జరగలేదా? ఎన్ఎల్పి జరిగింది వర్క్ సార్. అయింది అక్కడ. జరిగింది సార్. ఎస్. ఇలానే మీరు ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో కూడా ఇవ్వచ్చు దాన్ని. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఈ చాట్ జీపీటీలోనే మీరు మళ్ళీ యూ కెన్ గివ్ సో మెనీ థింగ్స్. ఓకే. ఒక ఇమేజ్ ని మీరు ఇచ్చి ఆ ఇమేజ్ ని కూడా యూ కెన్ అనలైజ్. ఆ ఇమేజ్ ని కూడా అనలైజ్ చేయమని చెప్పి అడగచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు uploading an image. Let's take this particular image. This is an RC. What it is going to do, let's see. ఒక ఇమేజ్ నేను ఇచ్చాను కమాండ్ గా. సో అప్లోడింగ్ జరిగింది. ఇట్ ఇస్
ఆ ఇమేజ్ని అనలైజ్ చేసి చూడండి. ఆ ఇమేజ్ గురించి మొత్తం ఎంత టెక్స్ట్ ఇస్తుందో చూడండి. ఒక ఇమేజ్ ఇచ్చాను, దాన్ని అనలైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఆ ఇమేజ్ని మొత్తం రీడ్ చేసి దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, దాని డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి, చాసెస్ నెంబర్ ఏంటి, ఓనర్ నేమ్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఒక క్లియర్గా ఇచ్చింది. అవునా? ఇలా మీరు ఒక డాక్యుమెంట్ని అనలైజ్ చేయమంటే, ఒక ఇమేజ్ని అనలైజ్ చేయమంటే ఇట్ విల్ డూ ఇట్. ఓకే. అలానే చాలా మంది ఇప్పుడు ఏఐని యూజ్ చేసి దే ఆర్ డూయింగ్ ఇమేజ్ క్రియేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ద మెటా? మెటా ఎంతమందికి ఐడియా ఉందండి? వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద విచ్ అప్లికేషన్? ఫేస్బుక్ అండ్ వాట్సాప్. Meta is a company. Meta is a company where it is having Facebook and as well as WhatsApp as the tools. WhatsApp tool లో మెటాని ఏఐకి నామకరణం చేసి ఆ ఏఐ మెటాని ఇంటిగ్రేట్ చేశారా చేయలేదా? వాట్సాప్ లో మెటా ఉందా ఇప్పుడు? Yes, sir. You can ask any particular image that you want, it will create and will generate it. అలాగే చాట్ జీపీటీలో కూడా there is a particular so many GPTs. ఓకే. వాట్ యు మీన్ బై జీపీటీ అంటే? జీపీటీ అంటే ఏంటండి? వాట్ ఇస్ జీపీటీ? చూడండి, జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో చాట్ జీపీటీలో చాట్ అంటే మీ అందరికీ తెలుసు. జీపీటీ అంటే ఏంటండి? జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ట్రైన్ చేయమని చెప్పి బిగినింగ్ లోనే చెప్పాం కదా. ట్రైనింగ్ అనేది సిస్టమ్ ని లేదా మోడల్ ని ట్రైన్ చేస్తే అది మనకు కావాల్సిన రిజల్ట్ ఇస్తుంది. సో చాట్ జీపీటీలో జీపీటీ అంటే ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు ఒక్క పర్టిక్యులర్ జీపీటీ ఎక్స్ప్లోరేషన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో దెర్ ఆర్ సో మెనీ జీపీటీస్. జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్, ఏఐ వీడియో మేకర్ బై డిస్క్రిప్ట్, అలానే మెర్మైడ్ చాట్ డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్, ఫార్మ్ అండ్ సర్వే బై మేకర్ బై outgrow.co, అలాగే ట్యూటర్ మీ. సో దెర్ ఆర్ సో మెనీ టూల్స్ అండి, చాలా చాలా టూల్స్ ఉన్నాయి. ఒక్క పర్టికులర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ, విచ్ ఐ ఆల్రెడీ డెడ్ ఏఐ వీడియో మేకర్తో. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఆరోని పైకి కిందకి అంటున్నాను, చూసారా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా నేను ఇచ్చిన ప్రాంప్ట్సే. ఇందాక హాయ్ హౌ ఆర్ యు అనేది ఒక ప్రాంప్టేగా. ఆ ప్రాంప్ట్ లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేసాం అవన్నీ కనిపిస్తాయి. బర్త్డే మెసేజ్ ఫర్ రామ్, నేను ఇక్కడ ఏదో ఇచ్చాను చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ రామ్, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ బర్త్డే మెసేజ్ ఫర్ రామ్, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ వీడియో? నేను ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మెసేజ్తో. దానికి సంబంధించి నేను యాక్షన్స్ ఏమేమి చేశానో చూడండి. ఇక్కడ దెర్ ఆర్ సెవరల్ యాక్షన్స్ విచ్ ఐ డెడ్. సో ఇలా చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ వీడియో తయారవడానికి దెర్ ఈస్ ఎ పర్టిక్యులర్ టూల్ కాల్డ్ డిస్క్రిప్ట్. వాట్ ఈస్ ద టూల్ నేమ్? చాట్ జీపీటీ అనేది ఒక టూల్ నేమ్ అని కదా, అలానే డిస్క్రిప్ట్. సో డిస్క్రిప్ట్ లోకి వెళ్తే యూ హ్యావ్, మనకి కావాల్సినట్టుగా ఒక వీడియో క్రియేట్ అవుతుంది. ఐ ప్లే హియర్. వినబడిందండి? వినబడలేదా? Sound is not audible. Anyhow, I'll share you to Suresh garu. You can see it later. I already downloaded it. So ఒక వీడియోని మనం క్రియేట్ చేయొచ్చు ఒక సింగిల్ టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ తో.
You just watch the video which it is created by the Descript AI model. ఒక్క టెక్స్ట్ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానండి. ఒక్క టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ ఆస్క్డ్ మీ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ అని చెప్పి ఇచ్చి నేను వీడియో అన్నాను. దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది. దెన్ ఇమీడియట్లీ ఐ సెడ్ అబౌట్ బై సెలెక్టింగ్ సో అండ్ సో ఎటువంటి స్టైల్ ఆఫ్ వీడియో కావాలి అని. ఐ సెడ్ అబౌట్ ప్లాస్టిసైన్ అని చెప్పేసి ఏదో ఒక పర్టికులర్ కలర్ అండ్ చార్మింగ్ అవుట్లైన్ ఇచ్చాను. దెన్ ఇట్ వాస్ టేకెన్ ఆల్ దీస్ ఇన్పుట్స్ అండ్ ఇట్ జనరేటెడ్. అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ తో యూ కెన్ క్రియేట్ ఏ వీడియో. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇలాగే మీరు చాట్ జీపీటీకి మీకు అవసరమైన బిజినెస్ కి సంబంధించి ఒక కస్టమర్ కి లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ లో మీరు ఒక పర్టికులర్ కస్టమర్ యొక్క కాంటాక్ట్స్ లేకపోతే ఒక ప్రాపర్టీ ఎనాలిసిస్ ఆర్ఎల్స్ ఒక కస్టమర్ బిహేవియర్ అన్నప్పుడు ఎటువంటి ఆస్పెక్ట్స్ ని నేను టచ్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఆస్క్ ద చాట్ జీపీటీ వెన్ ఐ ఆమ్ గోయింగ్ టు meet a customer for an insurance policy, what kind of questions I should face? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఫేస్ చేస్తాను అని చెప్పి ఈ చాట్ జీపీటీకి ఇస్తే ఇట్ విల్ గివ్ యూ సమ్ సజెషన్స్. చూడండి, జనరల్ క్వశ్చన్స్ అబౌట్ ద పాలసీ, ఏ టైప్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీ ఎలా వర్క్ అవుతుంది, ఆ పాలసీకి సంబంధించిన కీ బెనిఫిట్స్ ఏంటి, ప్రీమియం అండ్ పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, కవరేజ్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, క్లెయిమ్స్ అండ్ పేఅవుట్స్ ఎట్లా వస్తాయి, పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, స్పెసిఫిక్ టు లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, స్పెసిఫిక్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, వెహికల్ ఆర్ హోమ్ ఇన్సూరెన్స్ ఏంటి. ఇవన్నీ కూడా ఒక కస్టమర్ అడిగితే మనం ఫేస్ చేస్తే చెప్పాల్సిన ఆన్సర్స్ కాదంటారు ఎవరన్నా ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉన్న పీపుల్? అవునా కదండి? అంటే కవరేజ్ బెనిఫిట్స్ ఏంటండి, ఐటీజీకి ఎంతకు వస్తుందా లేదా, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా లేదా, రేపు మెచ్యూరిటీ అయిన తర్వాత మాకు వచ్చే అమౌంట్ మీద ట్యాక్స్ ఉంటుందా లేకపోతే ట్యాక్స్ ఫ్రీగా, ఇవన్నీ కూడా అడుగుతారా లేదా? దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే నాకేమీ తెలియదు అన్నప్పుడు ఒక పర్టికులర్ ఏఐ మోడల్ ని నేను ఏ క్వశ్చన్స్ నేను ఫేస్ చేస్తాను ఒక కస్టమర్కి వెళ్ళినప్పుడు అతను ఇంకా ఏ క్వశ్చన్స్ అడగచ్చు అనే ఒక క్వశ్చన్ దీనికి ఇస్తే ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఇచ్చిందో మనకి, ఒక 8 కేటగిరీస్ ఇచ్చింది. బట్ స్టిల్ ఇంకా నాకు కావాలి అంటే ఇట్ విల్ గివ్ యూ ద డిఫరెంట్ రికమెండేషన్స్. దాన్ని బట్టి మనం ఇవన్నిటికీ ఆన్సర్స్ ప్రిపేర్డ్ గా ఉంటే వెళ్ళే పని సులువు అవుతుందా లేదా? అబ్సల్యూట్లీ ఇట్ విల్ బికమ్స్ ఈజీ. ఈజీ సార్. ఎవరో మనల్ని ట్రైన్ చేసి ఇటువంటి క్వశ్చన్స్ వస్తారు అని చెప్పేటానికి వాళ్ళు కొన్ని చెప్పి కొన్ని మర్చిపోయినా కానీ సిస్టమ్ మర్చిపోదు కదా. సో ఇట్ విల్ గివ్ యూ ఆల్ దీస్ థింగ్స్. సో సచ్ వే యూ కెన్ యూటిలైజ్ ద చాట్ జీపీటీ ఇన్ ఎ వెరీ వైజ్ వే. ఓకే, ఇంకొక టూల్ ఒకటి చెప్తానండి. దెర్ ఈస్ ఎ గామా అండ్ అనదర్ వన్ ఈజ్ సునో. డిస్క్రిప్ట్ చెప్పాను, చాట్ జీపీటీ చెప్పాను, ఇప్పటికి మీకు 2 టూల్స్ చెప్పున్నాను. అలాగే గామా అండ్ సునో కూడా చెప్తాను మీకు. ఇదంతా కూడా డెఫినెట్లీ మీకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇఫ్ యూ గివ్ ప్రాపర్లీ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి సంబంధించి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి సంబంధించి మీరు ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలనేది మీరు ఫస్ట్ మీరు నేర్చుకుంటే దెన్ యూ విల్ బి గెటింగ్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్. అది ఫస్ట్ క్రైటీరియా. అండ్ అలానే మీకు ఇన్సూరెన్స్ సెక్టర్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ సెక్టర్లో కానివ్వండి, మార్కెటింగ్ సెక్టర్లో కానివ్వండి, కొన్నిసార్లు 10 to 20 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు వాళ్ళు సాఫ్ట్ కాపీ పంపించి దీన్ని స్టడీ చేయమని చెప్పారని అనుకుంటే మీరు ఆ కాపీని దీనికి అప్లోడ్ చేసేసి నాకు సమ్మరీ ఇవ్వమంటే సమ్మరీ ఇచ్చేస్తుంది. వాట్ ద పాయింట్? లెట్ మీ చెక్. నాకు ఫ్రీ లిమిట్ అయిపోయిందట.
సో అప్లోడింగ్కి ఫ్రీ లిమిట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇందాక ఎలా అయితే ప్లస్ బటన్ వచ్చిందో అలా ప్లస్ బటన్ వచ్చినప్పుడు యూ కెన్ అప్లోడ్ ద డాక్యుమెంట్. మీ దగ్గర 20 పేజీలు 30 పేజీలు ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ కనుక మీరు అప్లోడ్ చేసి సమ్మరీ ఇమ్మంటే దాన్ని చక్కగా అనలైజ్ చేసి సమ్మరీ ఇస్తుంది. ఇందాక ఎలా అయితే నేను ఒక పర్టిక్యులర్ ఇమేజ్ని అడిగాను అనలైజ్ చేసి ఇమ్మని, ఆ ఇమేజ్ని అనలైజ్ చేసి ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చిందా? అవునా కదా? ఈ ఇమేజ్ని అనలైజ్ చేయమని చెప్పి నేను అప్లోడ్ చేసానా చేయలేదా? చేశాను. చేసినప్పుడు ఏమైందండి? It has analyzed and gave the total information. Yes or no? So like in this way, మీ దగ్గర ఉన్న 20-30 PDF పేజీల డాక్యుమెంట్ని కూడా మీరు అప్లోడ్ చేసుకొని దాని సమ్మరీ అడిగితే సమ్మరీ ఇచ్చేస్తుంది. ఫ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చదువుకొని యూ కెన్ గో ఫర్ ద మీటింగ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అనదర్ అప్లికేషన్, మీకు ఒక్కొక్కసారిగా మీరు ఆఫీసర్ స్థాయిలోకి మీరు కనుక ప్రమోట్ అయితే దెర్ ఈస్ సమ్ స్కోప్ ఆఫ్ ప్రెజెంటింగ్ సమ్ పాలసీస్ గురించి కానీ ప్రాపర్టీస్ గురించి కానీ లేదంటే కనుక ఇంకేదన్నా విషయం గురించి కానీ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే మీకు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింటో లేకపోతే ఇంకొక టూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా దెర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ అప్లికేషన్ ఆర్ బ్యూటిఫుల్ టూల్, AI tool, that is called Gamma. What is that? Gamma. Gamma-ni యూస్ చేసి మీరు చక్కగా ప్రెసెంటేషన్ని తయారు చేసుకోవచ్చు. లెట్స్ సీ, ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ప్రెసెంటేషన్. దీనికి మీరు ఎలా చేయాల్సింది ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి గామా అని ఇవ్వండి, GAMMA గామా AI, గామా AI అని ఇవ్వండి. పైన చూడండి GAMMA AI అని ఇవ్వగానే ఇట్ విల్ గివ్ యూ ద లింక్స్. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో అగైన్ ఎలా అయితే ఇందాక మనము సైన్ అప్ అవ్వాలో అలానే సైన్ అప్ అవ్వాలండి. బై యూజింగ్ యువర్ ఈమెయిల్ ఐడి యూ కెన్ సైన్ అప్. ఓకే, అన్నిటికీ అదే కామన్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్ అప్ అయిపోయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ విల్ గివ్ యూ దిస్ ఇంటర్ఫేస్. ఇలా చూపిస్తుంది ఆప్షన్స్. ఇలా ఆప్షన్స్ చూపించినప్పుడు యూ కెన్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ వన్, క్రియేట్ న్యూ. ఈ ప్లస్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయండి. పేస్ట్ ఇన్ టెక్స్ట్, జనరేట్, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ URL. మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఒక 10 పేజీలో 20 పేజీలో PDF ఫైల్ ఉందనుకోండి, దాన్ని అప్లోడ్ చేసినా కానీ ఆ 10 పేజీలు 20 పేజీల సారాంశాన్ని కూడా ప్రెజెంటేషన్ రూపంలో ఇస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అలా కాకుండా కొత్తది ఏదన్నా జనరేట్ చేయాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ జనరేట్. మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ప్రెజెంటేషన్ లేదా వెబ్ పేజీ లేకపోతే డాక్యుమెంట్, నాకు ప్రెజెంటేషన్ కావాలి. ఎన్ని స్లైడ్స్ కావాలి ప్రెజెంటేషన్లో? ఒక 8 స్లైడ్స్ కావాలి. టాపిక్ ఏంటి? యూ కెన్ గివ్ ఎనీ పర్టికులర్ టాపిక్, దట్ ఈస్ ఇన్సూరెన్స్ of various categories of a human. Insurance of various categories of a human అన్నది. హ్యూమన్ కి ఎటువంటి కేటగిరీస్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి? ఇది నా క్వశ్చన్. దానికి జనరేట్ అవుట్లైన్. అవుట్లైన్ జనరేట్ చేస్తుంది చూడండి. ఇంట్రడక్షన్ టు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్. ఫైనల్గా ఏమైనా టేక్ అవేస్ ఉంటే టేక్ అవేస్.
వీటన్నిటికి సంబంధించి నాకు ఒక ప్రెసెంటేషన్ జనరేట్ చేయమని చెప్తున్నాను. క్లిక్ ఆన్ జనరేట్. ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు విండోని క్లోజ్ చేయకూడదు. అండ్ దానికి తగ్గట్టుగా ఇమేజెస్ కూడా వస్తున్నాయి చూడండి. రిలేటెడ్ ఇమేజెస్ కూడా వస్తున్నాయి. ఇట్ ఈస్ బిల్డింగ్ ఇన్ దాట్ వే. ఇదంతా మీరు తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుందంటే చాలాసేపు పడుతుంది కదా, అవునా కదా? దర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్. దాని గురించి తెలుసుకోవాలి ఏంటి అని. సో ఇలాగ 8 స్లైడ్స్ ఇస్తుందండి. మనం 8 అడిగాం కాబట్టి 8 స్లైడ్స్ ఇస్తుంది. రాధా సో అయిపోయింది. ఒక్కసారి క్లిక్ ఆన్ ప్రెజెంట్ అన్నాం అనుకోండి, క్లిక్ ఆన్ ప్రెజెంట్ అన్నాం అనుకోండి, చూడండి ఎలా కనిపిస్తుందో మీకు. మీ పర్టిక్యులర్ స్లైడ్స్ అన్ని కూడా ఎలా కనిపిస్తాయి చూడండి. ప్రొటెక్టింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కింద మీ పేరు వస్తుంది. తర్వాత మీరు మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతారు కాబట్టి, లాగిన్ అవుతారు కాబట్టి మీ పేరు వస్తుంది. ఇప్పుడు నా పేరు వచ్చింది కాబట్టి నేను నా లాగిన్తో సైన్ ఇన్ అయ్యానని దాని అర్థం. సో ఇలా వచ్చిన పీపీటీ ఏదైతే ఉందో దాన్ని మనము కావాలంటే వీ కెన్ షేర్ ఇట్ ఆర్ ఎల్స్ we can download it as a PPT లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ యాజ్ పవర్ పాయింట్, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది చూసారా. ఇలాగా మనం ఒక పవర్ పాయింట్ గా నేను సేవ్ చేసుకోవాలి అంటే కనుక అలా మనము పవర్ పాయింట్ గా సేవ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్పోర్ట్ యాజ్ ఎ పీపీటీ వాట్ ఎవర్ ద ప్రెజెంటేషన్ ఇట్ వాస్ జనరేటెడ్ బై దిస్ గామా. ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది చూడండి. ఎక్స్పోర్టింగ్ జరిగి డౌన్లోడ్ అయింది ఇప్పుడు. సో ఇఫ్ యూ గో ఫర్ ద డౌన్లోడ్స్, ఇట్ వాస్ డౌన్లోడెడ్ and I'll open that in the Microsoft PowerPoint. Microsoft PowerPoint open అవుతుంది చూడండి. So within minutes of time, you developed a presentation. చూడండి ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి? 5 స్లైడ్స్ ఉన్నాయి. సారీ 8 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 8 స్లైడ్స్ చూడండి, ఎక్కడ కూడా నేను టైప్ చేసి తయారు చేయలేదు. ఇట్ వాస్ టోటలీ జనరేటెడ్ బై ద సిస్టమ్ బై ఎ సింగిల్ ఇన్స్ట్రక్షన్, బై ఎ సింగిల్ ప్రాంప్ట్. ప్రొటెక్టింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి? అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఏమున్నాయి? లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏముంటుంది? హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏముంటుంది? చూడండి మీరు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఒక చక్కటి ఇమేజ్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఒక డాక్టర్ని, పేషెంట్ని చూపిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ అనగానే కార్ని చూపిస్తోంది. హోమ్ ఇన్సూరెన్స్ అంటే హోమ్ని చూపిస్తోంది. See how the model is understanding our instruction and it is interpreted. కన్వర్షన్ జరిగి ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది చూడండి. డిజబిలిటీ ఇన్సూరెన్స్, ఫైనల్ థాట్స్. సో హౌ సింపుల్ యూ కెన్ క్రియేట్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్. అర్థమైందా అండి? సో ఇది మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే తప్ప
మీరు ఓన్గా యూ కెనాట్ అండర్స్టాండ్. సో డూ రిమెంబర్ దట్ మీరు హోమ్లోకి వెళ్ళినప్పుడు అంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపించినప్పుడు క్రియేట్ న్యూ అనండి. దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద పర్టిక్యులర్ థింగ్ దట్ యూ వాంట్ టు జనరేట్. మీ దగ్గర ఉన్న ఫైల్ని ఇంపోర్ట్ చేసిన అంటే ఫైల్ని అప్లోడ్ చేసినా కానీ మీకు ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా ప్రజెంటేషన్ లాగా వస్తుంది. జనరేట్ చేయాలంటే మీరు ఒక పర్టిక్యులర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడే దానికి తగ్గట్టుగా అది ఇస్తుంది. ఇది ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ప్రాసెస్. సో ప్రెజెంటేషన్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని కార్డ్స్ కావాలి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఇవ్వాల్సిన మ్యాటర్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ గామా. సో గామా చూసాము, చాట్ జీపీటీ చూసాము, అలానే డిస్క్రిప్ట్ అనే వీడియో జనరేషన్ చూసాము. సో ఒక ప్రెజెంటేషన్, ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్టికులర్ చాట్ బోర్డ్ చూసాము. అండ్ అలానే వీడియో మేకింగ్ ఒకటి చూసాము. సో దెర్ ఈస్ అనదర్ అప్లికేషన్ కాల్డ్ సునో వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మ్యూజిక్. మీరు సాంగ్స్ మీరు తయారు చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిరిక్స్ రాశారనుకోండి, ఆ లిరిక్స్ ఇక్కడ ఇచ్చేసేసి యూ క్యాన్ కంపోజ్ ఎ న్యూ సాంగ్. ఇలా సాంగ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ అప్లికేషన్. సో ఎటువంటి బ్యూటిఫుల్ టూల్స్ ఉన్నాయో చూడండి. అలానే దెర్ ఈస్ ఎ పర్టిక్యులర్ టూల్ కాల్డ్ ఫిల్ అవుట్. సో ఫిల్ అవుట్ అనేది ఏంటి అంటే మీ అందరికి గూగుల్ ఫార్మ్స్ ఐడియా ఉండే ఉంటాయి. ఓకే, ఈ గూగుల్ ఫామ్ ని ప్రిపేర్ చేయాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అలా కాకుండా ఇఫ్ యూ యూస్ ఫిల్ అవుట్ AI tool, we can easily create a form very easily. Okay, ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను చూడండి. వేర్ ఒక పార్టిసిపెంట్ ఇన్ఫర్మేషన్, ఒక పార్టిసిపెంట్ వస్తున్నాడు అంటే మీ ఎనీ ఆఫ్ ద కాన్ఫరెన్స్ కి లేకపోతే ఎనీ ఆఫ్ ద మీటింగ్ కి అతని దగ్గర నుంచి ఏ బేసిక్ డీటెయిల్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ క్రియేట్. దానికి మనం చేయాల్సిందల్లా కూడా జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫిల్ అవుట్ అని చెప్పేసి ఇస్తే ఇట్ విల్ గివ్ యూ ద లింక్. ఫిల్ అవుట్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాలి అంటే లాగిన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అగైన్ సైన్ ఇన్ విత్ గూగుల్. మీ గూగుల్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ లో చక్కగా మీరు యూ కెన్ క్రియేట్ ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలి అంటే కనుక దెర్ ఈస్ ఆప్షన్ కాల్డ్ మేక్ ఎ ఫిల్ అవుట్. ప్లస్ అనేది ఉంది చూడండి, అక్కడ ప్లస్ ని క్లిక్ చేస్తే బ్లాంక్ ఫామ్, టెంప్లెట్, కనెక్ట్ అని ఉంటుంది. టేక్ ద బ్లాంక్ ఫామ్ తీసుకోండి. ఓకే, ఈ బ్లాంక్ ఫామ్ తీసుకొని మనకి ఇక్కడ ఏవైతే థీమ్స్ కావాలో ఆ థీమ్స్ అవన్నీ కూడా చూసుకొని క్రియేట్ ఫామ్ అన్నాం అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ బై యూజింగ్ ఎ నేమ్. ఈ ఫామ్ లో మీకు ఏ పర్టిక్యులర్ థింగ్స్ కావాలో, మల్టిపుల్ చాయిసా, షార్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్సా, లేకపోతే పారాగ్రాఫా, ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఇట్ విల్ ఇక్కడ క్వశ్చన్ మీరు టైప్ చేసుకోవాలి. ఇలా మీరు మాన్యువల్ గా చేసుకోవచ్చు. అలా కాకుండా నాకు సెపరేట్ గా కావాలి టెంప్లెట్ అంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగా మేక్ ఏ ఫిల్ అవుట్ లోకి వెళ్ళండి. టెంప్లెట్స్ ఉంటాయి అక్కడ రెడీగా. ఈ పర్టికులర్ టెంప్లెట్స్ అప్లికేషన్ ఫామ్స్, అపాయింట్ ఫామ్స్, బుకింగ్ ఫామ్స్ ఇలా ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళామనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అప్లికేషన్, ఆ టెంప్లెట్ కావాలి, ఆ మోడల్ తీసుకోండి. దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ ఫామ్. గూగుల్ ఫామ్ లాగా మనకి ఒక ఫామ్ ని క్రియేట్ చేస్తుంది. యూజ్ దిస్ టెంప్లెట్. అయిపోయింది, ఫామ్ ఈస్ కంప్లీటెడ్. ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో అప్పుడు మీకు లింక్ ఒకటి జనరేట్ చేస్తుంది. యూ కెన్ యూజ్ పబ్లిష్.
యువర్ ఫామ్ ఈజ్ రెడీ. మీ ఫామ్ రెడీ అయిపోయింది. మీరు కాపీ చేసుకొని ఎవరికి లింక్ షేర్ చేసినా కానీ వాళ్ళకి ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ జస్ట్ వాళ్ళ పేరు ఇవ్వటం, ఇచ్చి ఫైనలీ సబ్మిట్ అంటే ఇక్కడ అప్లై ఫర్ ఏబి టెక్నాలజీస్ అండి, అక్కడ మీ పేరు రాసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద సింప్లిఫైడ్ థింగ్స్ వేర్ యూ కెన్ డూ యువర్ వర్క్ వెరీ ఈజీ. అయితే ఇక్కడ నేను ఒక్క మాట మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్. డూ రిమెంబర్ దట్ థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఏంటంటే అది థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఈ రెస్పెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేటప్పుడు మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసే ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఎస్ ఆర్ నో? వీఆర్ గివింగ్ the prompts by using our human brain. Am I right or wrong? Yes. ఇలా ఇస్తున్నప్పుడు అది రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ కరెక్టా కాదా ఒక్కసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ పోస్ట్ ఇన్ ఎనీ ఫామ్. అలా ఇచ్చే ప్రాసెస్ని ఏమంటామంటే ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏఐ అంటే ఇట్ ఈస్ నాట్ స్టాండ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Augmented intelligence. AI stands for augmented intelligence, not just artificial intelligence. Artificial ante it is in the name itself artificial. Augmented ante adi ichindi correcta kada ani telusukoni manam post cheyali. Do remember it. Is it clear? So ilaga manamu oka particular prompt ichi మనము రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ కరెక్టా కాదా అని తెలుసుకొని ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే చేసి దెన్ యూ కెన్ అప్లై ఆర్ ఎల్స్ యూ కెన్ పోస్ట్ టు ఎనీవన్. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ కాల్డ్ థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద డిజిటల్ స్కిల్స్ విచ్ we don't require. So this is all about artificial intelligence, some of the tools in different categories. Video generation, song generation, insurance related or any marketing related presentations ni prepare chesukovalante Gamma, virtual assistant ante ChatGPT. Alaga meeku so many assistants are also there. Let's say for example IRCTC loki ellaru anukondi, which you know very well about to book the fine tickets. Avuna? Yes or no? Ikkada chudandi meeku there is a virtual assistant. అవునా, దిశ అని ఒక వర్చువల్ అసిస్టెంట్ ఉంది. దిస్ ఈజ్ ఎ చాట్ బాట్. ఇక్కడ నేను హూ ఇస్ ద రైల్వే మినిస్టర్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. Sri Ashwini Vaishnav is the current railway minister of India. See how it is responded. So that is called chatbot. By using the chatbot also you can do enquiry. Is it clear? And I think I take a long time of the session because of the tools gurinchi explain cheyadaniki konta ekku time pattindi. Don't mind. And thank you very much for giving this opportunity.